మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే కనుక ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదవలెను. మరి సర్వలోకం అంతా కూడా దేవుని యొక్క రాకను జ్ఞాపకం చేసుకుంటూ, యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకను జ్ఞాపకం చేసుకుంటూ ప్రపంచమంతా యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నారు. ఈ ఆనంద మాసములో, ఈ క్రిస్మస్ మాసములో మనం అనేక వర్తమానాలు మనం వింటాం. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఇప్పటి వరకు ఇది చర్చ్ మీటింగ్ అని తెలియదు, అవుట్డోర్ మీటింగ్ అన్నారు. ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది. కాబట్టి చర్చిలో అయితే అందరూ దేవుని ఎరిగిన ప్రజలే ఉంటారు, రక్షించబడిన ప్రజలు ఉంటారు, అతి తక్కువ మంది అందులో ఉంటారని నాకు అర్థమైంది. అయినప్పటికీ కూడా ఒక విషయాన్ని నేను ప్రాముఖ్యంగా చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, యేసుక్రీస్తు వారి లోకానికి రాలేకపోతే మనం అందరం ఇక్కడ కూర్చొనే అవకాశము లేదు. ఆయన ఈ లోకానికి తన మొదటి రాకడ ద్వారా మనందరికీ పాపం నుండి విముక్తి చేయడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. వాక్యం చెప్తుంది, ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించారు. ఈ లోకంలో చాలా మంది దేవుడు పాపం నుండి మనం విడిపించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారండి, తండ్రైన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారి లోకానికి పంపించారంటే చాలా మంది ఎలాగంటారు, నేనేం పాపం చేశానండి అని ప్రశ్నించే వాళ్ళు చాలా మంది ఉంటారు. దేవుని యొక్క వాక్యం అవగాహన లేని వాళ్ళు, దేవుడు అంటే తెలియని వాళ్ళు, లోక సంబంధంగా బ్రతికే వాళ్ళు, ఇంకా సత్యాన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ ఏమని మాట్లాడతారంటే మేమేం పాపం చేస్తామని అంటూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతే ఏ భేదము లేదు. అది వర్గ భేదము కానీ, కుల భేదము కానీ, అది చిన్న పెద్ద భేదము కానీ, ఏ భేదము లేదు. కానీ అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మొదటి మానవుడైన ఆదాములో దేవుడు వారికి ఆ కృప అనుగ్రహించారు, కానీ వారు అవిధేయత వలన ఆ మహిమను వారు పోగొట్టుకున్నారు. వారు ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వారి ద్వారా సంక్రమించింది ఏంటంటే తెలుసా, పాపం అనేది సంక్రమించింది. అలాగే మరణం అనేది ప్రతి వ్యక్తికి కూడా సంక్రమించింది. ఈ పాప మరణాల నుండి, శాపం నుండి తప్పించడానికి కడపటి ఆదాముగా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. కాబట్టి మేము కూడా అన్ని కుటుంబాల్లో జన్మించినప్పుడు యేసుక్రీస్తు వారిని నమ్ముకోండి, యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన పరిశుద్ధుడు అని చెప్తే నేను ఎప్పుడూ అంగీకరించేవాడిని కాదు. నేను 18 సంవత్సరాల వరకు యేసుక్రీస్తు వారి సువార్త కానీ, యేసుక్రీస్తు వారిని నమ్మే ప్రజలు కానీ బహు వ్యతిరేకంగా జీవించేవాడిని. ఎందుకంటే మేము అన్ని కుటుంబాల నుంచి జన్మించామండి. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో ఎక్కడ కూడా ప్రభుకు ఆరాధన చేసినది లేదు. మా వంశంలో లేకపోతే ఇప్పటి వరకు మా కుటుంబాల్లో దేవుని సేవ చేసేవాళ్ళంటే ఎవరు లేరండి. దేవుడు తన ఉచితమైన దయా సంకల్పం చొప్పున, తన అనాదికాలమైన సంకల్పం చొప్పున దేవుడు తన గొప్ప సేవకి ఎందుకు పనికిరాని దేవుడు ఏర్పాటు చేసుకుని ఈ దినాన్న అనేక ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో దేవుడు వాడుకుంటున్నాడు. నేను ఎలాగ ప్రభువును తెలుసుకున్నాను. ఒక పాప జీవితము, ఎవరో ప్రేమించలేని జీవితము, ఎవరో కనీసం గౌరవం ఇవ్వలేని జీవితము, ఒక దుర్భరమైన జీవితాన్ని జీవిస్తున్న నా జీవితంలో, ఒక పాపానికి బలైపోయే నా జీవితంలో యేసుక్రీస్తు వారు ఎలా వచ్చారు. వాక్యం చెప్తుంది, ఈరోజు చాలా చక్కని మాటలో ఆ పాంప్లెట్ లో రాశారు, దేవుని గొర్రె పిల్ల అని. ఏంటండి, యేసుక్రీస్తు వారికి బాప్తిస్మం ఇచ్చి ఆహారం పెట్టిన పేరేంటంటే లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. కాబట్టి మా పాపాలు మనం తీసుకోలేము. ఏదో యజ్ఞాలు చేయడం ద్వారానో, యాగాలు చేయడం ద్వారానో, తీర్థయాత్రలు చేయడం ద్వారానో, లేకపోతే ఏదేదో కొండలు ఎక్కడం ద్వారానో, గుట్టలు ఎక్కడం ద్వారానో, బట్టలు మార్చడం ద్వారానో, ఏమి చేసినా మనము పాపాన్ని మనకు మనం తీసుకోలేము. అందుకనే తండ్రైన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన పాపం నిమిత్తం ఈ లోకానికి ఆయన పంపించారు. కాబట్టి ఒకసారి గమనించండి, మా జీవితంలో కూడా నేను ఎలాగనుకునేవాడిని. నా యవన కాలంలో ఉన్నప్పుడు ఒకరు మా గ్రామానికి సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు వాళ్ళు మా ఇంటికి ప్రార్థన పెట్టినప్పుడు కూర్చోమంటే నేను కూర్చునేవాడిని కాదు. నా చిన్న వయసులో నేను నా ఆటలకు సంబంధించిన క్రికెట్, చిన్న చిన్న ఆటలు ఉంటాయి కదండి, పల్లెటూరు ఆడే ఆటలు, ఎక్కువ అట్రాక్షన్గా ఉండేవాడిని.
నా మనసులో ఒకే ఒక భావం, యేసుక్రీస్తు వారంటే తక్కువ జాతికి చెందిన వారి దేవుడు కాబట్టి వాళ్ళు ఆరాధించుకోవాలి, అది వాళ్ళు పూజించుకోవాలి, ఇది మాకు సంబంధం ఏంటి, మాకు ప్రకటిస్తున్నారు ఏంటనే మనోభావంతో ఉండేవాడిని. స్కూళ్ళల్లో కానీ నేను చేసే స్నేహాలు కూడా ఎలా అన్నానికే బాగోదు, కానీ నా వాళ్ళు ఎవరో చూసుకుని వాళ్ళతోటే స్నేహం చేసేవాడిని, వాళ్ళతోటి కూర్చునేవాడిని, వాళ్ళతోటే తిరిగేవాడిని. అంటే యేసుక్రీస్తు వారంటే ద్వేషం కాదు, కానీ నాకు అంత అవగాహన లేదు, అంత ద్వేషము కాదు, కానీ ఎందుకో వాళ్ళు చెప్పే మాటలు ఏది నాకు ఎక్కేవి కాదు. ఇలాగ జరుగుతున్న సందర్భాల్లో అసలు మా గృహంలోనికి యేసుక్రీస్తు వారు ఎలా వచ్చారంటే, మా తాతయ్య గారు చిన్న వయసులోనే చనిపోయారండి. మా నాన్నగారు, మా పెద్దనాన్నగారు, మా బాబు గారు మరి పుట్టిన కొన్ని దినాలకే, లేదా మా నాన్నగారికి 5 సంవత్సరాల లోపులోనే మా తాతయ్య గారు చనిపోవడం వల్ల వారి కుటుంబాల్లో చాలా కష్టాలు, పేదరికం ఇవన్నీ కూడా ఎదురవుతున్నాయి. ఆ ఎదురవుతున్న సందర్భాల్లో మా నాన్నమ్మ గారు కూడా మన అప్పట్లో మరి భారతలకు చాలా రోగాలు వస్తూ ఉండేవి, మీకు తెలుస్తూ ఉంటాయి, లేడీస్ ప్రాబ్లం లేడీస్ చెల్లుతూ ఉంటాయి. అలాంటి కొన్ని పరిస్థితుల్లో ఆపరేషన్ చేశారు. మరి అక్కడ ఆమె చనిపోతుంది అన్న సందర్భాల్లో ఎవరో ఒకరు యేసుక్రీస్తు వారిని నమ్ముకోండి, దేవుడు స్వస్థపరిచే దేవుడు, ఆయన మాట్లాడతాడు, ఆయన కనబడతాడు, ఆయన ప్రార్థిస్తే ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు అని చెప్తే తెలిసి తెలియని ప్రార్థన, ప్రభువా నన్ను బ్రతికిస్తే నీ కొరకు జీవిస్తానన్న చిన్న ప్రార్థన మరి దేవుడు మా నాన్నమ్మ గారు బ్రతికించారు. అలాగా మా నాన్నమ్మ గారు ప్రభువు నమ్ముకోవడం ద్వారా మా ఇంట్లోకి యేసుక్రీస్తు వారు వచ్చారు, కానీ మా నాన్నగారు కానీ, మా పెద్దనాన్న గారు కానీ, మా బాబు గారు కానీ వారు ఎవరూ ప్రభువు నమ్ముకోలేదు. ఇలాగ జరుగుతున్న సందర్భంలో చిన్న వయసులో నుంచి కూడా నేను బాగా ఎక్కువ మా ఇంట్లో బ్రాహ్మణ్స్ అద్దుకుండేవారండి. అద్దుకుండడం వల్ల వారితో పాటు నేను గుళ్ళకు వెళ్ళడం, వారితో పాటు ఇంకా అన్ని ఏ కార్యక్రమాలు చేస్తారో అన్ని కార్యక్రమాలు మాకు బాగా చిన్నప్పటి నుంచి అలవాటైంది. జాగారం మాకు తెలుసు, మాలలు వేసుకోవడం మాకు తెలుసు, యాత్రలు మాకు తెలుసు, పూజలు మాకు తెలుసు. ప్రతి పండగ బయట జరగడం ఒక ఎత్తు అయితే మా ఇంట్లో నేను స్పెషల్గా చేసుకునేవాడు, అంత ఇష్టం అనమాట. ఏదైనా సరే ప్రతి హిందూ పండుగల ప్రతిదీ కూడా స్పెషల్గా జరిగింది. అలా జరుగుతున్న సందర్భంలో మా నాన్నగారు ఒకసారి అనుకున్నాను, మా బిడ్డ మా మనవడు 10th క్లాస్ పాస్ అయితే దేవుని మందిరానికి వెళ్ళి సాక్షి చెప్పుకుంటానంటే, అప్పుడు నేను 1st క్లాస్లో పాస్ అయితే దేవుని మందిరానికి తీసుకెళ్ళి ఇలాగ నన్ను పక్కన నుంచోబెట్టా నాన్నగారు సాక్షి చెప్పుకున్నారు. అదే నా మొదటిది. తర్వాత నేను ఎప్పుడు మందిరానికి వెళ్ళలేదు. అలాంటి పరిస్థితులు ఏంటో నేను ఫీల్ అవ్వడం జరిగిందండి. ఇంటికాడ ఆ ఇంట్లో పేరైపోయిన సందర్భంలోనే 1 సంవత్సరం ఖాళీ ఉన్న సందర్భంలో మా ఇంటికి బిలిగిరి చర్చ్ ఆఫ్ ఇండియా అక్కడి నుంచి 2 యవనస్తులు ట్రైనింగ్ తీసుకుని మా ఇంటికి వచ్చి ట్యూషన్ చెప్తామని వచ్చారు. వాళ్ళతో ట్యూషన్ చెప్తే వాళ్ళతో పాటు నేను మ్యాథ్స్ చెప్పేవారు, నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం. అలాగే కొంతమందికి ట్యూషన్ చెప్తున్నాడు, వాళ్ళు దాంతో పాటు దేవుని వాక్యాన్ని కూడా ప్రకటించేవారు. ముందు చెప్పలేదు, తర్వాత ప్రకటిస్తున్నప్పుడు అప్పుడు కొన్ని విషయాలు అర్థమైనవి, కానీ వాళ్ళు ఏదైనా ఎలాంటి దేవుడు అనేటప్పటికి దూరం అయిపోవాలి. యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అంటే ఒప్పుకోన్నాను. మాకంటూ చాలా మంది దైవాలు ఉన్నారు, కాబట్టి ఆయన ఒక్కడే నిజమైన దేవుడు అంటే ఒప్పుకోను అని వాళ్ళు ఏదైనా గట్టిగా చెప్తుంటే నా మనోభావం ఎలా ఉండేదో తెలిసేటండి. ఒక రోజు ఎలాగే చేస్తే నేను వెళ్ళి గుండు కొట్టుకొచ్చి అవి కూర్చున్నాను. అంటే అర్థం ఏంటంటే మీకు నేను వ్యతిరేకమని, అలాంటి మనోభావం అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా జీవితంలో ఎప్పుడోకప్పుడు మలుపులు తిరుగుతాయి కదండి. ఎవరి జీవితమైనా ఎప్పుడోకప్పుడు మలుపులు తిరుగుతూ ఉంటాయి. నా జీవితంలో ఒక మలుపు తిరిగింది. నేను మా నాన్నగారికి బాగా వ్యవసాయం చిన్నప్పటి నుంచి కష్టపడ్డాను, నా మేము చాలా ఆశ్రయించుకున్నారు, కానీ నేను చదువులో రాణించలేకపోయాను. మా నాన్నగారు కోపం వచ్చింది. కోపం రావడం, మా ఇంటికి చుట్టాలు రావడం, వాళ్ళు అన్నారు సింగపూర్ దేశానికి వెళ్ళిపోతున్నాం, మీ కుర్రను ఆయన పంపుతారంటే. అప్పుడే నాకు 18 సంవత్సరాలు వచ్చింది, పాస్పోర్ట్ పెట్టారు. వెంటనే నాకు పాస్పోర్ట్ పెడితే వేసవ వచ్చేసింది, పాస్పోర్ట్ వచ్చేది. 18 సంవత్సరాలు అంటారుగానే నేను సింగపూర్ దేశానికి వెళ్ళిపోయాను. నేను చదువుకున్నట్టు కాదు, లేబర్ పనికి వెళ్ళిపోయాను. లేబర్ పనికి వెళ్ళిపోతే అక్కడ చాలా కష్టపడ్డాను. ఇక్కడ అంటే గాలికి తిరిగారు, కానీ అక్కడికి వెళ్ళాక ఇంకా చాలా, అంటే ఒక లేబర్ పనికి వెళ్తే ఎంత కష్టాలు ఉంటాయో అవన్నీ నేను చూశాను. ఇక్కడ వ్యవసాయం పనులు అయితే నేర్చుకున్నాను, కానీ అలాంటి పనులు నేను ఎక్కడ చేయలేదు. షిప్ యార్డ్లో క్లీనింగ్ పనికి వెళ్ళాను. ఏ పని కూడా మనం చేయాలి, మనం ఏ స్థితిలో నుంచి వచ్చామో అది మర్చిపోకూడదు. సిగ్గుపడడానికి అసలు కూడా నేను వెనకాను, ఎందుకంటే నా దేవుని స్థితి ఏదో నాకు తెలుసు. ఏ స్థితిలో నుంచి దేవుడు నన్ను లేపడకో నాకు తెలుసు. అక్కడి నుంచి మా అన్నయ్య వాళ్ళందరూ క్లీనింగ్ పని మేము చేయలేము, డస్ట్ ఎలర్జీ వచ్చేది, వేరే ఎలక్ట్రిషియన్ పనికి వెళ్ళిపోయారు. కానీ నాకు అక్కడికి వెళ్ళేటట్టు ఒక వాక్యం గుర్తొచ్చింది, ఎక్కడైనా సరే నమ్మకంగా ఉంటే దేవుడు దీవిస్తాడని
వాళ్ళు చెప్పిన మాటలో మాట గుర్తొస్తే అలాగా మూడు సంవత్సరాలు నేను అదే కంపెనీలో చాలా తక్కువ జీతం, చాలా దరిద్రనాలు పోసాను. ఎంత దరిద్రనాలు పోసానంటే వచ్చిందేమో వడ్డీకి తెచ్చుకుని డబ్బులు నేను మా నాన్నగారు అప్పులు చేసి నన్ను పంపించాను. ఇంచుమించు 2 లక్షలు అయిపోయినాయి. 1,90,000 80,000 అక్కడ కట్టారు, మిగతా ఖర్చులు. కాబట్టి మా నాన్నగారికి అమ్మగారికి ఏ విషయాలు చెప్పకూడదు, ఏ బాధలు ఉన్నా నేనే పడాలి అని నాకు మనసులో కనిపించి చాలా, అంటే కంపెనీ మంచిది కాకపోవడం వల్ల సరిగ్గా తిండుండేది కాదు, సరిగ్గా పని ఉండేది కాదు. అయినా సరే అలాగే ఓడ్చుకుంటూ అలాగున్న కొంతకాలానికే దేవుడు నా నమ్మకత్వాన్ని చూసి ఆ 9 వాళ్ళ మధ్య నన్ను దేవుడు సూపర్వైజర్ గా దేవుడు చేశాడు. అలాగే దేవుడు తన నామాన్ని గొప్ప చేసుకున్నాడు. ఆయా సందర్భాల్లో ఎక్కడైనా దేవుడి మాటలు ఒక చోట రోడ్డు పక్కన ఎవరో వాక్యం చెప్తుంటే నా మనసులో ఎంతో ఆనందం అనిపించింది. ఎందుకంటే తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ ఇవన్నీ దూరం అయిపోయినాయి కదండి. కష్టాలు ఎదురైపోతుంటే మనసుకు నెమ్మది కలిగే పరిస్థితులు మనం కోరుకుంటాం, ఎక్కడ నెమ్మది దొరుకుతుందని. అలా ఒకసారి అయితే ఎంతో ప్రాణానికి హాయిగా ఉంది. దేవుడి మందిరానికి వెళ్తే బాగుందని ఆశ కలిగింది, కానీ అవకాశాలు లేవు. ఎందుకంటే మేము చాలా అడవుల్లో ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో నేను ఉంటున్న సందర్భాల్లో ఒకరోజు ఒక రాత్రికాల సమయంలో ప్రభు స్వరం నాతో మాట్లాడింది. ఆ స్వరం ఏమైనా మాట్లాడిందంటే, ఈ రాత్రి నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు. దేవుడు స్వరం అప్పుడు దాకా దేవుడు మాట్లాడతాడని నాకు తెలియదు. అప్పుడు వరకు దేవుడు బైబిల్లో చదువుకోవడమే తప్పించి అప్పటికే ఒక చిన్న బైబిల్ కొనుక్కున్నాను, కానీ దేవుడు మాట్లాడతాడని నేను ఎప్పుడూ కళ్ళప్పుడు ఊహించలేదు. కానీ దేవుడి స్వరం నాతో మాట్లాడినప్పుడు నా పాప జీవితం అంతా నా కళ్ళ ముందర కదులుతుంది. నేను చేసిన, ఎందుకంటే నేను ఎప్పుడైతే ఇంటర్ ఫెయిల్ అయ్యానో ఆ 1 year గ్యాప్లోనే నేను లోకానికి పరిచయం అయిపోయాను, చెడు సహవాసాలకు పరిచయం అయిపోయాను. తల్లిదండ్రులకి చెప్పకుండా రాత్రులు సినిమాకి వెళ్ళిపోయేవాడిని, అబద్ధాలు ఆడేవాడిని, ఇలాగ చిన్న దొంగతనాలు చేసుకునేవాడిని. తల్లిదండ్రులకి తెలియకుండా ఎన్నో పాపపు ఆలోచనతో బ్రతికేవాడిని. పైకి చాలా సైలెంట్, నేను ఎవరికైతే కనిపెట్టలేకపోవడం అంత సైలెంట్ ఉండేవాడిని. కానీ నా ఆలోచనలు, నా తలపులు చాలా భయంకరంగా ఉండేవి. ఆ రాత్రి నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఆలోచించిన విధానం, నేను నడిచే విధానము, నా హృదయంలో ఉన్న తలంపులన్నీ పాపమే. నేను చనిపోతే ఇచ్చిన నరకాగ్నికి వెళ్ళిపోతానని నాకు ప్రభు గుర్తు చేస్తే, ఆ రాత్రికాల సమయంలో ప్రభుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకున్న, నాయన నాకు అవకాశం ఇవ్వండి, నా పాపాలన్నీ నేను నీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించండి, నీ రక్షణ కావాలైనా, నిన్న సొంత రక్షకులు అంగీకరిస్తున్నానని అర్ధరాత్రి 2 గంటల ప్రాంతాల్లో కన్నీళ్లతో దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తుంటే నా హృదయంలో గొప్ప నెమ్మది దేవుడు అనుగ్రహించాడు. అలాంటి గొప్ప కార్యాలు ప్రభు నాకు చేశారు. మా నాన్నగారికి అమ్మగారికి ఫోన్ చేసి చెప్పాను, అమ్మ ప్రభువుని నా రక్షకుడిగా అంగీకరించాలని ఆశపడుతున్నానంటే మా అమ్మ మా నాన్నగారు ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే, మా గ్రామం పరిస్థితి మీకు ఒకసారి చెప్పాలి. ఇప్పటికీ కూడా మా గ్రామంలో పాస్టర్ గారు వస్తే ఒప్పుకోరు. మా కుల కట్టడం అన్నమాట. నేను కులాల గురించి చెప్పడం లేదు, మన కులాలు లేవు, కానీ మేము జన్మించి బ్రతుకుతున్న పొలంలో యేసుక్రీస్తు వారి సేవకి ఒప్పుకోరు. మా నాన్నమ్మ గారు మొదట్లో తీసుకొచ్చిన సేవకుని ఊళ్ళో నుంచి తవలేశారు. తర్వాత నేను ఇంట్రోస్ వేరైపోయినప్పుడు మా ఇంటికి 2 యవనస్తులు వచ్చి బిలివర్ చర్చి మీద వచ్చి పెట్టారని చూడండి. వాళ్ళు కూడా వాళ్ళు ఏదో దారిలో సినిమా చేసేసి వచ్చేసింది, అవన్నీ కొట్టేసి వాళ్ళందరూ ఊళ్ళో నుంచి వెళ్ళిపోమన్నారు. అంత భయంకరం అన్నమాట. యేసుక్రీస్తు వారు అంటే అన్ని విషయాల్లో బాగానే ఉంటారు, వాళ్ళు మంచోళ్ళు, ప్రేమ చూపించే విషయం అన్ని విషయాల్లో బాగానే ఉంటారు. ఒక్క యేసుక్రీస్తు వారు వస్తే మాత్రము వాళ్ళకి నచ్చదు. వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు అన్నమాట అంటే ఊరిని మాలపల్లిగా చేస్తున్నారేంటి, అంతే కదండి. మనకు బాగా ఒక అబద్ధపు సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు, యేసుక్రీస్తు తక్కువ జాతి కొలవాలని. ఇలాగా వారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా నాన్నగారు అన్నారు, నువ్వు దేవుడు నమ్ముకోవడానికి లేదు, ఎలాంటి పనులు చేయొద్దని అన్నారు. నేను అలాగే తెల్లగట్టలు వేసి ప్రార్థన చేసుకుంటుండేవాడిని. కొన్ని నెలలు 3 నెలలు అలాగే దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు మా నాన్నతో మాట్లాడితే ఒక రోజు తెల్లగట్టలను ప్రార్థన చేసుకుని నేను మా నాన్నగారికి ఫోన్ చేసినప్పుడు ఆ రాజు దేవుడు మా నాన్నగారితో మాట్లాడి, నీ జీవితం నీ ఇష్టం, నువ్వు బాప్తిసం తీసుకుంటానన్నా కదా, తీసుకోమన్నా, దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు మా నాన్నగారితో మాట్లాడితే నాకు అప్పుడున్న తెలుగు మెథడిస్ట్ చర్చ్, అక్కడ నేను ప్రభుని సొంత రక్షణగా అంగీకరించి 18వ సంవత్సరంలో బాప్తిసం తీసుకున్నాను. అక్కడి నుండి నా జీవిత ప్రారంభం అయిందండి. తర్వాత 3 సంవత్సరాలకి నేను చాలా కొన్ని విషయాల్లో నేను కట్ చేసుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే ప్రాముఖ్యంగా వాక్యం కూడా మీతో పంచుకోవాలి కాబట్టి ముఖ్యమైన విషయాలను పంచుకుంటాను. నా సేవలోకి వెళ్ళిపోతాను. అలాగే మా అన్నయ్య గారికి అక్కడ యాక్సిడెంట్ అయిందండి.
అతన్ని ఇండియాకి తీసుకురావడం కోసం నేను అప్పటికప్పుడు నా ఫ్లైట్ టికెట్లను బ్లాక్ లో కొనుక్కుని చావు బ్రతుకులు వచ్చినాడు అనమాట. మా కంపెనీ మంచిది కాదని చెప్పారు కదా, అదేదో చర్చలు వాళ్ళు కొంతమంది మీలాంటి వాళ్ళు అక్కడ కూడా మంచిగా ప్రేమించేవారు. అలాంటి వాళ్ళకి సాయం చేస్తే ఆపరేషన్ జరిగిన అక్కడి నుంచి మేము ఎమ్మటనే ఫ్లైట్ తీసేశారు. అంటే ఇంకా కంపెనీ మీద భారం పడతారు. అలాగే ఇండియా దేశానికి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత మళ్ళా నేను సింగపూర్ దేశానికి వెళ్తే ఒక నెలలో వెళ్తే నా వర్క్ పర్మిట్ వేసి అయిపోయిందని చెప్పారు. కానీ నేను కన్నా కల ఏంటంటే నేను సింగపూర్లో మంచి జాబ్ చేసుకోవాలి. సింగపూర్లో జాబ్ చేసుకోవాలంటే ఆ సింగపూర్లో పర్మనెంట్గా అయిపోవాలంటే ఆ ఎస్ పాస్ రావాలండి. ముందు ఎస్ పాస్ రావాలి, తర్వాత పిఆర్ పర్మనెంట్గా పిఆర్ అనేది రావాలి. ఎస్ పాస్ రావాలంటే ఆ గవర్నమెంట్ నుంచి 3 పాస్లు ఉండాలి. ఆ గవర్నమెంట్ నేను సూపర్వైజరు, ఆ లోడింగ్ అన్లోడింగ్ చేస్తారు, రెగ్యులర్ అంటారు, సిగ్నల్ మ్యాన్, ఆ పాస్ కూడా నాకు వచ్చింది. నేను చదువుకునే వాళ్ళు అక్కడ నైట్. అలాగే మరో పాస్ వస్తే నాకు సింగపూర్లో ఎస్ పాస్ వస్తుంది. తర్వాత వేరే కంపెనీకి వెళ్ళిపోవచ్చు, ఏ కంపెనీకి మంచి శాలరీ వస్తుంది. మా గ్రామంలో మంచిగా ఆరాధించుకోవడానికి లేదు, మా ఫ్యామిలీని అంతటినీ సింగపూర్ షిఫ్ట్ చేసేసి అక్కడ నేను సెటిల్ అయిపోతానని నా ప్లానింగ్ అనమాట. కానీ వాక్యం సెలవిస్తుంది, మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి. మనం ఏదో ప్లాన్ వేసుకుంటామండి, మనం ఎన్నెన్నో ఆలోచనలు కలిగి ఉంటాం. కానీ వాక్యము, దేవుడు తన ఉద్దేశాలు, తన ప్రణాళికలు మనం అనుకున్న విధంగా ఉండవు. మన ప్రణాళికల కంటే దేవుడి ప్రణాళికలు ఎంతో ఉన్నతమైన, శ్రేష్టమైన, మనం గ్రహించలేము. కానీ ఒకనొక దినం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా మన జీవితంలో మన కళ్ళు ముందర వాటిని బట్టి దేవుడిని స్తుతించగలుగుతాం. అలాగే నేను ఇండియాకి వచ్చేసాను. తర్వాత మా ఇంట్లో ఒక చిన్న ఇల్లు కట్టుకున్నామని బాధ్యత తీరిని దేవుడి కృపను బట్టి ఇల్లు కట్టుకుంటే మా పెద్దనాన్న గారు వాళ్ళందరూ నన్ను పిలిచారు. ఇల్లు ఓపెన్ చేయాలనుకున్నాను కదా, ఎలా చేస్తారు ఏంటంటే, నేను అప్పటికి మా అమ్మగారి ఇంటికాడ బాప్తిజం తీసుకున్నాను, నేను బాప్తిజం తీసుకున్నాను. ఒక సేవకుని పిలిపించుకుంటాం, సేవకుని పిలిపించుకుని ఒక ప్రార్థన పెట్టి ఓపెన్ చేసుకుంటాం. అలా చేస్తే మేము ఎవరో రామంటే నేను ఒకటే అన్నాను, దేవుని నమ్ముకున్నానండి పెద్దన్న గారు, ఒకవేళ మా జీవితంలో ఏదైనా ఒకవేళ దేవుడికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తే ఏదైనా నష్టం వస్తే ఎవరు భరిస్తారంటే మేమే కదా భరించవలసింది. బాగుంటే అందరూ వస్తారు, ఇలాంటి పరిస్థితుల్లో మనం దేవుడికి అవధేయంగా బ్రతకూడదు కదండి, కాబట్టి ఈ విషయాలు మనం ఇబ్బంది పెట్టదంటే అలా మౌనమైపోయారు. సరేలే వస్తారు కదా అనుకున్నాం. ఇల్లు ఓపెనింగ్కి మేమందరము ఇంట్లో కూర్చున్నాం. మేము ప్రార్థన చేసిన సేవకులు ఒక ఆటో జనం వచ్చారు, విశ్వాసులు. వాళ్ళు వస్తే అలా జరిగితే మా సొంత పెద్దనాన్న గారు వాళ్ళు ఎవ్వరూ రాలేదండి. కుటుంబంలో చాలా బాధ అనిపించింది. కొన్ని వంటలు చేసి కొన్ని రాలేకపోతే జనం పాడైపోతే కదా, అలాగే కొన్ని ఇబ్బందులు పడినప్పుడు చాలా బాధ అనిపించింది. కానీ ప్రభువునందు మనం ఈ లోకంలో ఏదైనా ప్రభు కొరకు నష్టపోతే కనుక పరలోకంలో మనకు అధికమే కదండి. దేవునికి స్తోత్రం. దేన్ని బట్టి ఈ ధైర్యం అంటే చాలా మంది అంటారు, నా సాక్షి ఉన్నప్పుడు చాలా మంది, నేను ఒక పుస్తకం రాసాను, గొప్ప సాక్ష్యం. కరోనా టైంలో ఒక ఆవిడ చనిపోదాం అనుకున్నప్పుడు ఆ పుస్తకంలో లాస్ట్ నా సాక్ష్యం చాలా మంది చనిపోదాం అనుకున్న ఆవిడ ఈ పుస్తకం చదివిన తర్వాత ఆమె చనిపోదామనే తీర్మానం మానుకుని ఆ మంది ఎలా భరించారండి పాస్టర్ గారు, ఈ మిశ్రమలో ఎలా తట్టుకున్నారండి, మీరు చిన్న వయసులో ఉన్నారు కదంటే నేను ఒకటే అన్నాను, ఆయన వాక్యంలో నెమ్మది ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యంలో నెమ్మది ఉందండి. దావీదు అంటాడు, నా బాధల్లో నీ వాక్యమే నాకు నెమ్మది. కాబట్టి వాక్యమే మనం బ్రతికించేది. ఈరోజు కృపాసత్య సంపూర్ణుడిగా దిగి వచ్చింది ఆ వాక్యమే కదండి. కాబట్టి వాక్యం మీద మేము బేస్ అయ్యేవాళ్ళం. అలా జరిగింది. ఆ ఇంటికి చాలా అవమానాలండి, చాలా నిందలు. మా నాన్నగారిని అవమానించేవారు. ఒక చోట ఫంక్షన్ పిలిస్తే మా నాన్నగారు ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత భోజనం చేద్దామని కూర్చుని ఆ విస్తరాల మీద అన్నీ పెడుతుంటే అందరూ కూడానండి, పక్కన వాళ్ళందరూ కూడా లేచి నువ్వు మాతో పాటు భోజనం చేస్తే మేము చేయమని అందరి ముందర అవమానం చేశారు. చాలా అవమానాలు మా నాన్నగారు పడ్డారు. మా అమ్మగారు కొన్ని చోట్లకి వెళ్ళి కూర్చున్నప్పుడు నువ్వు మాతో ఉంటే మేము ఎవరో మీద అని చాలా విధాలుగా అవమానించారండి. మా నాన్నగారి పరిస్థితుల్లో ఏం చేసుకుంటారని మాకు చాలా భయం వేసింది. ఎందుకంటే మా నాన్నగారు ప్రభు నమ్ముకోలేదు కదండి. ఇప్పుడు దేవుని నమ్ముకున్న వాళ్ళకి ప్రేమ ఏంటో, ఈ లోతు ఏంటో, ఈ ఆధ్యాత్మికత ఏంటో, దీంట్లో ఉన్న ఆ ఓదార్పు ఏంటో, వాక్యం చదువుకుంటే ఓదార్పు వచ్చేస్తుంది మనకి. మనకు బాధ కలిగితే వాక్యము చదువుకుంటే మనకి నెమ్మది కలుగుతుంది. మనం ఏదైనా అవసరమైతే వాక్యం చదువుకుంటే దేవుడు జ్ఞానం ఇస్తాడు. అన్ని వాక్యం ద్వారా దేవుడే మనతో మాట్లాడతాడు. వారికి ఏ ధైర్యము, వారికి లోకంలో ఉన్న వారికి ఏ ఆధారం ఉండదు. చాలానండి అలాగా
మా నాన్నగారు ఏడుస్తూ ఇంటికి వచ్చేసారు. ఆ రోజు మేము మా అమ్మగారు నేను చాలా భయపడిపోయాం. ఈ అవమానం తట్టుకోలేక ఏదైనా చేస్తుంది. ఏడుస్తూ అందరి ముందర లేపేశారు. భోజనం చేయలేదు. చాలా అవమానిస్తే అందరూ కూడా ఏదో వెలివేసినట్టు మాట్లాడారు. ఆ రోజు అర్థమైంది, ఈ కుటుంబాన్ని మనం టార్గెట్ చేశారని ఆ రోజు మాకు అర్థమైతే మేము ఒకటి అనుకున్నాం, ప్రభా బ్రతుకుడు క్రీస్తే చావు అయితే. పౌలు గారు ఏమన్నారంటే, బ్రతుకుడు క్రీస్తే చావు అవుతుందా? అదే ఒకటే దేవుని వాక్యాన్ని నేను అనుకున్నాను. నాయన బ్రతుకుడు క్రీస్తే చావు అయితే మేలు అన్నారు. మేము ఎన్నెన్నో చేసాము, ఎన్నెన్నో ఈ లోక సంబంధమైన ఎన్నో విధానాల్లో మేము వెళ్ళినప్పుడు అయ్యో అందరూ స్నేహితులుగా ఉన్నారు. మేము సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఈ లోకంలోనికి యేసుక్రీస్తు వారు మా కొరకు వచ్చారు. మా పాపముల నిమిత్తము ఆయన కలువరిశిల్లో రక్తం కాచి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచారు. మా పాప భారం అంతా ఆయన తీసుకుని మాకు విడుదలనిచ్చారు. ఎంత ఉచితంగా ఈ రోజు మేము దేవుని రాజ్యానికి, స్వర్గానికి వెళ్తున్నాం. ఈ సత్యాన్ని తెలుసుకున్నందుకైనా వీళ్ళు ఎంతగా మమ్మల్ని బాధిస్తున్నారు. అయినా సరే మనం క్రీస్తు ప్రేమ ఏంటంటే మీ శత్రువును కూడా ప్రేమించమన్నాడు. ఏమన్నాడంటే బైబిల్ ఏముందండి, నిన్ను ప్రేమించే వారినే ప్రేమిస్తే మీకేమీ ప్రయోజనం? మిమ్మల్ని ద్వేషించిన వారిని సైతం మనం ఏం చేయాలంటే ప్రేమించాలి. మేము ఎప్పుడూ ఎవరికి మేము శత్రువులుగా లేము. వారు మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కానీ, వారు మమ్మల్ని చాలా చాలా విషయాల్లో నడిపినా కానీ మేము ఒకటే అనుకున్నాం, క్రీస్తు ప్రేమతో మనము ప్రేమించాలి. యేసుక్రీస్తు వారు ప్రేమతోటే ఈ లోకాన్ని జయించారు. మనం కూడా ప్రేమించాలనుకున్నాం కానీ చాలా ఇబ్బంది పెట్టారు. ఆ పరిస్థితుల్లో మళ్ళా నేను సింగపూర్ దేశం వెళ్ళాలని, అక్కడికి వెళ్ళిపోతే మంచి ఆత్మీయ సాహసం దొరుకుతుంది, మంచి సహోదరులు నాకు ఉండేవారు. అక్కడ నన్ను ప్రేమించేవారు. నేను వెళ్తే చాలా సంతోషపడి, ఎందుకంటే మేము మందిరంలో పరిచయం చేసేవారు. ఫుడ్ ఫెలోషిప్ మేమే, ఎవరైనా మందిరానికి వస్తే మేమే తీసుకొచ్చేవాళ్ళం. ఎవరైనా బాధలు ఉంటే మేమే వెళ్ళేవాళ్ళం. చాలా మందిరంలో మాకు ఆప్యాయత, దేవుడు బంధాన్ని ఇచ్చాడు. ఎక్కడెక్కడ వాళ్ళమైనా అక్కడ మంచి పరిచయం చేసేవాళ్ళు. కాబట్టి నన్ను బాగా ప్రేమించేవారు. చిన్న వయసులో ప్రభు నమ్ముకున్నాడు, అన్యుల్లో నుంచి వచ్చాడు, మంచి పరిచయం చేస్తానని మా చర్చలు నన్ను చాలా ప్రేమించేవారు. వాళ్ళు అన్నారు, నీకు నేను ఎంతో కొంత డబ్బులు కడతాము, నువ్వు మళ్ళా సింగపూర్ వచ్చి ఇక మంచి పరిచయం చేయదు. వాళ్ళు కొంత ధనం కట్టి వైజాగ్లో వాళ్ళే ఎవరో సింగపూర్ తీసుకెళ్తారంటే ఒక ఏజెంట్ నమ్మారు. వాళ్ళే ఇచ్చారు. మేము అందరూ వస్తే నాతో పాటు మా గ్రామంలో కూడా 10 మంది 15 మంది వాళ్ళు కూడా డబ్బులు కట్టారు. నా దగ్గరికి వచ్చారు, గారు నువ్వు సింగపూర్ వెళ్తావంట కదా, ఏదో ఏజెంట్ తీసుకెళ్తానంట కదా, మేము కూడా వస్తాము, ఎలా ఉంటుంది అన్నారు. నేను అన్నాను, ముందు వెళ్ళింది అయితే మాకు తెలుసు, ఇప్పుడు ఎవరు పంపుతున్నారో మాకైతే తెలియదు. ఆ మాట దేవుడు ఎలా నోటంట పలికించాడు నాకు తెలియదు, కానీ ప్రభువే పలికించారండి, మాకు సంబంధం లేదు ఇది అని చెప్పాను. అయినా సరే వాళ్ళు, మా మామయ్య గారు ఒక ఆయన ఉన్నాడు, ఆ ఏజెంట్ అన్నాడు, ఎవరైనా ఉంటే చూడండి, ఇంకా వారు కూడా లేని మనం సాయం చేద్దామంటే, మా పెద్దమ్మ గారు అబ్బాయి ఉన్నాడంటే ఆ అబ్బాయి కూడా తీసుకెళ్దామంటే, మా పెద్దమ్మ గారు అబ్బాయిని అడగాలంటే వాళ్ళ మాయ పంపించారు, మా నాన్నగారు అంత సహకరించారు. కాబట్టి మా పెద్దమ్మ గారు వాళ్ళ అబ్బాయి, మా మామయ్య గారు వాళ్ళందరూ కలిసి 10 మందిని పోగేసి ఇచ్చారు. కానీ నా జీవితంలో మర్చిపోలేని సంవత్సరం 2011. 2011లో నా జీవితంలో జరిగిన అవమానాలు, నిందలు, బాధలు, నేను చనిపోతానికి ఎన్ని ఆలోచనలు, ఎన్ని తలంపులో నా జీవితంలో చోటు చేసుకున్నాను. ఎందుకంటే వీసా వచ్చేసింది, ఫ్లైట్ టికెట్ తీసేశారు. మేము మద్రాస్ నుంచి ఫ్లైట్ ఎక్కేసాం. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చెన్నై ఎయిర్పోర్ట్లో నుంచి, అక్కడ చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోయాం. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇమ్మిగ్రేషన్లో ఆపేశారు. అక్కడ రాంగ్ వీసా అని తెలిసింది. ఓ 10 మంది మమ్మల్ని తీసుకెళ్ళి పోలీస్ కస్టడీలో పెట్టేశారు. మాకు ఏం అర్థం కావట్లేదు, ఏంటి ఇదంతా ఎలా జరిగింది? అసలు వీసా రాంగ్ అయితే ఇండియన్ ఎయిర్పోర్ట్లోనే ఆపేది కదా, అక్కడే ఇమిగ్రేషన్ అవ్వకూడదు కదా, ఎక్కడ దాకా జరగడం ఏంటంటే మాకు అస్సలు అర్థం కావట్లేదు. ఓ పక్కనేమో ఆ యొక్క అవతల మా పాస్టర్ గారు వాళ్ళందరూ విశ్వాసం ఎదురు చూస్తున్నారు, నేను వస్తున్నాను. కానీ అక్కడ అలా ఆపేశారు. చాలా అవమానం. 3 రోజులు, ఒక రోజు 1.5 కస్టడీలో పెట్టి ఎయిర్ ఇండియా ఏరియాస్ ఏం చేశారంటే, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, మోసపోయారు. కాబట్టి నేను ఏం చేయాలంటే మనమే పంపించేద్దామని చెప్పి వాళ్ళే మా ఫ్లైట్ టికెట్ తీసి చెన్నైకి పంపించేసి 22,500 రూపాయలు ఎంతో మాకు ఫైన్ వేశారు. ఎందుకంటే ఆ రోజు ఆ రూమ్లో స్టే చేసినందుకు ఫ్లైట్ టికెట్ వేసి మా పాస్పోర్ట్లు లాగేసుకున్నారు. మీరు డబ్బులు కట్టి పాస్పోర్ట్లు ఎట్టుకెళ్ళమన్నారు. ఇంటికాడ భయంకరమైన గొడవ. ఎందుకంటే ఇదంతా ఎవరు చేశారని చెప్పారు, ముందుగానే చెప్పాను. మా ఊరి పరిస్థితి ఏజెంట్ మోసం చేశారని అట్లేదండి, పాస్టర్ గారు మోసం చేసేసారు. వీడు ఎవరినో నమ్మాడు, వాళ్ళు అక్కడి నుంచి స్కీమ్ వేశారు.
ఈడు దాంట్లో స్కీములో దూరాడు. ఈయనే కాదు మొత్తం ఊరోళ్ళందరినీ మోసం చేశారని అక్కడ రచ్చబండ దగ్గర మీటింగ్ పెట్టి మా మామయ్య గారు ఏదో 10 మందిని పోగేశారు కదండి, మరి ఆయన అందిస్తున్నారు ఏంటో తెలీదు. ఆయన మధ్యలో ఉన్నందుకు ఆయనకి 3 లక్షల రూపాయలు జరిమానా వేశారు. 7 లక్షలు ఏంటంటే మొత్తం జీవితాల గొడవలు అయిపోయింది. ఇంటికాడ భయంకరమైన గొడవలు. మా నాన్నగారు అన్నారు, ఈ సమయంలో నువ్వు వస్తే ఇక్కడ చాలా పెద్ద గొడవలు అయిపోతాయి. కొంతకాలం వైజాగ్ మద్రాసులో నుండి నాకు భయంకరమైన అవమానం. అప్పుడే నేను ఆధ్యాత్మికంగా విశ్వాస జీవితంలో ఎదుగుతున్నవాడిని. ఎందుకు నాకు ఎదురు దెబ్బలు, ఎందుకు ఎంత ఘోరమైన అవమానం, నేను ఎవరికి అన్యాయం చేశాను, నేను ఎవరికి ద్రోహం చేశాను, నా జీవిత విధానం ఏంటి ఎలా వెళ్తుందని ఏడ్ చేసుకోలేను. ప్రతి పరిస్థితి అక్కడ ఎవరో తెలియకపోతే ముఖం తెలియని ఇంటికి నన్ను పంపించారు లగేజీలతో. నాకేం చేయాలో తెలియదు. గదిలో కూర్చుంటే కన్నీళ్ళు వచ్చేసి ఒకే ఒకటే చచ్చిపోవాలని ప్రేరేపణలు వచ్చి ఒకటే చచ్చిపో, ఇంక నీ జీవితం అయిపోయింది, ఇంక నీ జీవితంలో ఇంక ముందుకు వెళ్ళలేవు, నీ పరిస్థితులు నువ్వు ముందుకు వెళ్ళలేవు, నువ్వు చనిపో. రైల్వే ట్రాక్లకు వెళ్ళిపోయి చనిపోవాలనే ఆలోచనలు, తలంపులు. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే బైబిల్ గ్రంథంలో నాకు ఒక వాగ్దానం వచ్చి చిన్నప్పుడు తెలియకుండానే వాగ్దానం తీసుకుంటాం. అవునా కదండి? ఆ సండే స్కూల్ ఏదో ఎప్పుడు 18వ సంవత్సరంలో సండే స్కూల్కి వెళ్ళారు నాకు. అలా ఏదో పాటలు ఇస్తుంటే పాట తీశారు. ఆ పాటలో ఏమన్నా తెలుసా, ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచుకోండి. నేను అప్పుడు నమ్మలేదయ్యి, దైవాలు ఎత్తారనుకున్నాను. కానీ నిజంగానే నా దేవుడు ఆ రోజు నేను చనిపోకుండా దేవుడు నన్ను ఆపాడు. దేవుడే ఆయన హస్తం నా తోడుగా లేకపోతే, ఆయన సన్నిధి నా తోడుగా లేకపోతే 2011లో నా జీవితం అంతమైపోతుంది. అక్కడి నుంచి కొన్ని అంతరాలు ఇంటికి వచ్చాను. ఇంటికాడ భయంకరమైన అవమానాలు. మా నాన్నగారు తిట్టేశారు, నువ్వు దేవుడు అంటావో, బైబిల్ అంటావో, సేవకుడు అంటావో, అదంటావు ఇదంటావు, వాళ్ళు నమ్మేసావు. ఈ రోజు ఎంత జరిగింది. ఇంటికాడ భయంకర అవమానాలు, ఇంటికాడ ఊళ్ళో అవమానాలు, ప్రతి ఒక్కరూ అవమానించేవారు. ఇంకా నా జీవితంలో నవ్వు అనేది బరువైపోయింది. మా బంధువులు, స్నేహితులు ఏమన్నారో తెలుసా, 3-4 వెళ్ళారు మీరు, వాళ్ళు ఏమో ఎకరాలు సంపాదించుకున్నారు, బిల్డింగులు కట్టుకున్నారు, నువ్వేం చేసావు అంటారండి. ఇవి వస్తాయి లేదండి, ఖచ్చితంగా వస్తాయి. ఇంకా చూడండి, ఒక పక్కన మా అమ్మ నాన్న, ఒక పక్కన బంధువులు. ఏ ఇంటికి అడుగు వెళ్దాం అనుకున్నా, చుట్టాలింటికి వెళ్దామంటే వాళ్ళు ఎలా మాట్లాడుకునేవారంటే వీడొస్తే దరిద్రం అన్నట్టు ఇండైరెక్ట్ గా మాట్లాడేవారు. ఇంక నాకు కన్నీళ్ళు ఆగేది కాదు. ఇంక సొంత ఇంటికే వెళ్ళలేకపోయాను. ఇంక ఎలా కాదు నాయన, నాకు ఏదైనా ఒక మార్గం తెరవండి అని అంటే దేవుని మాత్రమే. ఒక చిన్న ఇంటర్వ్యూకి వెళ్తే బెంగళూరులో 1 year టోల్ గేట్ లో జాబ్ చేసుకున్నాను. అక్కడ జాబ్ చేసినా నాకు తృప్తి లేదు. ఒక కసి, ఒక పట్టుదల వస్తుంది. డబ్బు ఉంటేనే మనిషికి విలువ, జాబ్ ఉంటేనే మనిషికి విలువ, ఏదైనా సాధిస్తేనే, లేకపోతే మనిషిగా చూడరా. ఏ ఇంటికి వెళ్ళిన అవమానం నాకు అనిపించింది. 2013 నేను ఏం చేశానంటే ఎక్సైజ్ కానిస్టేబుల్ జాబ్లో పని అండి. ఎక్సైజ్ కానిస్టేబుల్ జాబ్ పడితే అక్కడి నుంచి కాకినాడ వెళ్ళిపోయాను. కాకినాడ మా అమ్మానికి ఎవరికీ చెప్పలేదు. కాకినాడ వెళ్ళిపోయి అక్కడ నేను శామిని ఇన్స్టిట్యూట్ ఉంటుంది, అక్కడ జాయిన్ అయిపోయి అక్కడ 10th బేస్ మీద అక్కడికి వెళ్ళాను. ఏదో రకంగా జాబ్ కొట్టాలి, జాబ్ కొడితేనే ఈ జీవితంలో విలువని అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేశాను. దేవుడి కృప, హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ అన్ని దేవుడి కృప వచ్చినాయండి. అక్కడ ట్రైనింగ్ లేకుండా వచ్చేసాను. మా క్యాస్ట్ని బట్టి నాకు 7 మార్కుల్లో జాబ్ పోయిందని చెప్పారు. మళ్ళీ ఎలా ఉంటుందండి, మరలా మొదటికి వచ్చేసింది నా జీవితం. వాళ్ళ అన్నయ్య అన్నీ నెరవేరుతున్నాయి నా జీవితంలో. వీడేరేపుకి వెళ్ళినా మన పేరు అన్నట్టు, వీడు ఏది కొట్టుకుంటే దరిద్రం అన్నట్టు ప్రతిదీ కూడా మరలా నాకు బ్యాక్. చచ్చిపో. విశ్వాసంలో భ్రష్టునైపోయాను, లోకానికి వెళ్ళిపోయాను. మరలా సినిమాలు చూడడం మొదలెట్టేశాను. ఇంకా నా జీవితం లోకంలో కలిసిపోయిందని ఇంకా ఎలా పడితే అలాగా నాకు ఆలోచనలు ఇవన్నీ కూడా ఇంకెందుకో దేవుడు, ఇంకెందుకో భక్తి, ఇంకెందుకో నువ్వేం సాధించావనే విధానాల్లోకి వచ్చేసింది. నేను పడుకుంటే కళ్ళంటే నీళ్ళు వచ్చేసి నాకు ఒకటే వచ్చేసింది, నీ వల్ల నీకు ఉపయోగం లేదు, నీ వల్ల నీ తల్లిదండ్రులకు ఉపయోగం లేదు, ఇంకొకటి నీ వల్ల దేవుడికి ఉపయోగమేమీ లేదు. ఏం సాధించావు నువ్వు, ఏం బ్రతుకో, ఎందుకు ఎలా బ్రతుకుతున్నా, చచ్చిపోతే బాగుంటుంది కదని 2013లో మరలా చచ్చిపోతాననే తలంపులోకి వెళ్ళిపోయాను. అలాంటి పరిస్థితుల్లో నాకు వెళ్ళిపోతుంటే దేవుడు మహాకృప అండి. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన ఒక సేవకుల్ని అదే పరిస్థితుల్లో చనిపోతాం అనుకున్న తలంపుల్లో నేను ఉంటుండగా ఒక సేవకుని నా దగ్గర పంపించి 2013 అక్టోబర్ నెలలో ఉపవాస కూడికలు జరుగుతున్నాయి ఒక సంఘంలో, రాజమండ్రి అనమాట అండి. రాజమండ్రికి నన్ను తీసుకెళ్ళారు బలవంతంగా. నేను రానంటాను, వాళ్ళు మీరు రావాలంటారు.
సర్లే వాళ్ళ బలవంతం మీద వెళ్ళారు కానీ నా మనసులో ఏమనిపిస్తుందంటే అక్కడికి వెళ్ళారు చచ్చిపోతే ఎక్కడైనా ఒకటే కదా, ఎక్కడ చచ్చిపోతే ఏంటి, అక్కడికి వెళ్ళారు చచ్చిపో. రాజమండ్రి బ్రిడ్జి ఉంటుంది, అక్కడికి వెళ్ళి చచ్చిపోతే, అక్కడ రైల్వే ట్రాక్లు ఉంటాయి, అక్కడికి వెళ్ళారు చచ్చిపో. ఇలాంటి తలంపులతో నేను ఉన్నాను. కానీ ఇలాగే మీరు అందరూ ఎలా కూర్చున్నారో అలాగే నేను కూర్చుని ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ప్రతి అతిక్రమాన్ని నాకు చూపిస్తున్నాడు. నేను ఎలాగా నా జీవితాన్ని మరలా లోకంలోకి వెళ్ళిపోయాను, అవిశ్వాసం అయిపోయాను, ఆలోచనలో పేర్కొని పోయాను, నా జీవితాన్ని అపవిత్రం చేసేసుకున్నాను. ప్రతిదీ దేవుడు చూపిస్తుంటే ప్రభువా నన్ను క్షమించండి, నేను అయ్యానతని ప్రేమలో పడిపోయి నన్ను క్షమించండి అని దేవుడు పాదాలు పట్టుకుని దేవుని బ్రతుకులాడుకున్నానంటే దేవుని మహాకృప ఆయన నేను మొక్కల మీద ఉండి ప్రార్థన చేస్తుంటే ఆయన తన రక్తంతో నన్ను కడగడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇలాగున దేవుడు నన్ను ఆయన కడగడమే కాదు, ఒక దర్శనాన్ని నేను చూస్తున్నాను. ప్రార్థనలోనే ఉన్నాను, ఉపవాసంతో ఉన్నాను, ఒక దర్శనాన్ని నేను చూస్తున్నాను. ఆయన తన మహిమతో నన్ను నింపడం, పరలోక దర్శనాన్ని నేను ఆ రోజు నేను చూశాను, సిలువ దర్శనాన్ని నేను చూశాను, అక్కడ దేవుడు నన్ను అభిషేకించడం నేను చూశాను. ఇదంతా జరిగిన తర్వాత మీటింగ్లు అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను గదిలో ప్రార్థన చేసుకుంటే ప్రభు స్వరం నాతో మాట్లాడుతుంది. ఏమంటుందంటే, నా కుమారుడా, నేను నా పాత్రగా నేను వాడుకుంటాను, నువ్వు నా యవనస్తుల మధ్య నువ్వు నా సేవ చేయాలని ప్రభు స్వరం నాతో మాట్లాడుతుంటే నేను ప్రభు దగ్గర 2 తీర్మానాలు అడిగాను. ఏమడగాలో మనకు తెలియదు కానీ దేవుడు టయానికి అడగాలనిపించింది. నేను 2 అడిగాను. నాయనా, నీ సేవ చేయమని అడగవు, నీ సేవ చేయడానికి నాకు ఇష్టమే. ఒకప్పుడు 2010లోనూ నేను బైబిల్ ట్రైనింగ్ చేశాను. అక్కడ సింగపూర్లో, అక్కడ ఏదో ఆసక్తి ఉండేవాళ్ళని నన్ను కొంతమంది పంపించారు. దాంట్లో ఒక చిన్న ప్రైజ్ వచ్చింది, సెకండ్ ప్రైజ్, ఎంత ప్రైజ్ వచ్చి తెలియదు. బైబిల్ టెస్ట్లో ప్రైజ్ వచ్చింది. వాళ్ళందరూ అడిగారు, మీ ఊర్లో ఎలా పరిస్థితులు ఉన్నాయి కదా, సేవ చేస్తాను. నేను అర్థాను, నేను సేవ మట్టుకి చేయను, నాకు సేవ కదండి, నేను ఉద్యోగం చేసుకోవాలి. మా తల్లిదండ్రులు చాలా చిన్నప్పటి నుంచి చాలా పేదరికంలో ఉన్నారు, వాళ్ళు బాగా చూసుకోవాలి, నా తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నా బాగా చాలు. ఎవరైనా సేవ చేస్తే వాళ్ళకి నేను సహకరిస్తాను కానీ సేవ మట్టుకు నేను చేయను. కానీ 2013వ సంవత్సరంలో నవంబర్ నెలలో ఇంచుమించు ఆ దినాల్లో దేవుడు నాతో మాట్లాడుతూ నా సేవ చేయాలంటే, నాయన నేను సేవ చేయాలంటే 1-2 కోరికలు నాకు తీర్చండి, నీ సేవలో నేను వస్తాను. ఒకటి, చనిపోయేంత వరకు మళ్ళా వెనక తిరిగి చూడని ఆధ్యాత్మిక జీవితం నాకు దయచేయండి. ఇంకా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను వెనక్కి తిరిగి చూడకూడదు నాయన. మరలా లోక ఆశల వైపు వెళ్ళిపోకూడదు. ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తుంది, నా బిడ్డ మీద చెయ్యి పెట్టి వెనక తిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాదు. దేవుని వాక్యమే, దేవుని వాక్యాన్ని చేతపట్టుకున్నాం. అడిగాను, దేవా నువ్వు నాకు ఇస్తున్నావని నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు అన్నాడు, నా ఎందుకు వచ్చేవారు తను అడుగు వారికి ప్రతిదీ ఇచ్చాడని మనం ఏం చేయాలంటే నమ్మాలి. 2వది అడిగాడు, నాయన నాకు ఇప్పటికే నా మీద భయంకరమైన అవమానమైన ముద్ర ఉంది, వీడు ఏ ఇంట్లో అడుగు పెడితే ఇంట్లో దరిద్రం అన్నట్టు ఉంది. నాయన నేను ఒకటి కోరుకున్నాను, నా జీవితంలో, నా సేవా జీవితంలో ఎవరి దగ్గర చెయ్యి చాపని జీవితం నాకు దయచేయి. చనిపోయేంత వరకు నాయన నన్ను ఎంతకాలం బ్రతికించుకుంటావు, ఎంతకాలం సేవ చేయించుకుంటావు, ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను చెయ్యి చాపకుండా ఉండేలాగా నాకు సహాయం చేయమని అడిగాను. దేవుడు ఇచ్చాడని నమ్మి ఆ ప్రార్థనలో నుంచి బయటకు వచ్చిందంటే మా నాన్నగారితో చెప్పాను, నాన్న దేవుడు ఎలాగా సేవ పిలిపించాడు, సేవ చేయాలనుకున్నానంటే మా నాన్నగారు ఒకటే నన్ను అర్జెంట్ ఇంట్లో నుంచి బయటకు పోమన్నాను. ఎందుకంటే మా నాన్నగారు నా మీద కోపంతో కాదు, కానీ ఆ ఊరు పరిస్థితులు అలా ఉన్నాయి. మా తల్లిగారు ఒప్పుకోలేదు, మా తండ్రి గారు ఒప్పుకోలేదు. కానీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ బైబిల్ చెప్తుంది, నా నిమిత్తం నీ తల్లినైనను, నీ తండ్రినైనను, నీ బంధువులైనను, అక్క చెల్లెలైనను నువ్వు విడిచిపెట్టకపోతే నువ్వు నాకు పాత్రుడు కాదు. దేవుని వాక్యము నా జీవితంలో నేను అదే ఒకటే పెట్టుకున్నాను. ఆయన కొన్ని సమయాల్లో మేము కొన్ని వీటికి దూరం అవ్వాల్సి వస్తుంది, కానీ అది ఎంతో కొంత కాలం కాదు. దేవుడు మనల్ని అద్భుతాలు చేసే దేవుడు, నువ్వు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. నువ్వు పిలిచావు కాబట్టి అబ్రహాముని ఎలాగ తన స్వదేశం నుంచి బయటికి రమ్మన్నారు, ఆయన నేను అలాగే వస్తున్నానని నేను తీర్మానం తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. మరి ఎక్కడ సేవ చేయాలి? మా పూర్వీకుల సేవలా, కొన్ని ఆత్మీయ తండ్రి ఉన్నాడా, కొన్ని జ్ఞానం మందిరాన్ని ఇస్తారేమో, ఏమీ లేదండి. ఎలా చేయాలో తెలియదు. ప్రార్థన చేశాను, నాయన సేవ అంటే పిలిచావు,
ఎక్కడ సేవ చేయాలి, ఏ గ్రామంలో సేవ చేయాలి, ఏ బిడ్డల మధ్య సేవ చేయాలని నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు దర్శనంలో హాస్టల్ చూపించాడు. హాస్టల్లో ఉన్న యవనస్తుల దగ్గరికి వెళ్ళి నువ్వు సేవ చేయాలని. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి హాస్టల్ చదవలేదు. అయినా మరి హాస్టల్లోకి నేను ఎప్పుడు చదవలేదు కదా, నేను అలాగే సార్ వాళ్ళ దగ్గరికి వెళ్తానంటే నేను ప్రార్థన చేసి బయటకు రావడం, హాస్టల్ వాడికి వచ్చి నా ముందు అలానే పడ్డాడు. వచ్చి నిలబడి మీ ఇంట్లో పిల్లలు ఎవరు ఉన్నారా అని అడిగారు. లేదండి అని చెప్పాను. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరలా నేను ప్రార్థన గదిలోకి వెళ్ళిపోయాను. ఎక్కువ ప్రార్థన చేసుకుంటే వాడిని, నాయన నువ్వే నన్ను నడిపించాలి, నువ్వే నాకు మార్గదర్శకం ఉండాలి, నాకు ఎవరు లేరు నాయన, నాకు తల్లి అయినా తండ్రి అయినా నా నాయకుడు అయినా నా బోధకుడు అయినా నీవేనైనా నువ్వు నడిపించకపోతే నేను ముందుకు వెళ్ళలేను ఆయన అంటే దేవుడు అన్నాడు, నేను నీ దగ్గరికి హాస్టల్ వాటిని పంపించాను, నువ్వు కానుకోలేకపోయావంటే మరలా ఇంకొక అవకాశం దయచేయంటే నేను మరలా ప్రార్థన చేసుకుని ప్రార్థన గది నుంచి బయటకు రాగానే ఇద్దరు బిడ్డలు ఆడుకుంటూ నా ముందరు కనపడ్డారని వారిని నేను పరిచయం చేసుకుని హాస్టల్లో జాయిన్ చేసి అలాగ హాస్టల్ సువార్తను ప్రకటించడానికి దేవుడు ద్వారం తెచ్చారు. ఇలాగ నా సేవ ప్రయాణంలో నేను ముందుకు వెళ్తున్నాను. అలాగా ఆ హాస్టల్లో నేను పరిచయం చేయడానికి ఎవ్వరు ఒప్పుకోలేదు. 2 సంవత్సరాలు పట్టింది నేను హాస్టల్ వార్డులో హాస్టల్ దగ్గర సేవ పరిచయం. ఎందుకంటే ఇది అంటారు, ఇది మతబోధ చేయడానికి అవకాశము లేదు, ఒప్పుకోరు కదండి. హాస్టల్కి వెళ్ళి కనుక్కోండి, ఇక్కడ మతబోధ చేయడానికి వీలేదు. మా బిడ్డలు ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళ దగ్గరికి తరచూ వెళ్తాం, వాళ్ళని కూర్చోబెట్టి మాటలు చేస్తాం. అలాగా వాళ్ళను మమ్మల్ని చూడడం, మా ప్రవర్తన చూడడం గమనించి 2 సంవత్సరాల తర్వాత నాకు అవకాశము ఇచ్చారు. అలాగా ఒక హాస్టల్ కాదు, 2 హాస్టల్ కాదు, నాకు ఎన్ని హాస్టల్ అవకాశాలు ఉంటే అన్ని హాస్టల్కి వెళ్ళేవాడిని. ఇలాగా మధ్యలో దేవుడు మాట్లాడి కరపత్రికలు పంచిపెట్టాడు. ఎక్కువ నేను కరపత్రికలు పరిచర్య దేవుడు చేయడానికి కృప చూపించారు. చాలా ఊళ్ళు మేము కరపత్రికలు పరిచర్య, భీమారం, రాజమండ్రి, నిడదోలు, ఇలాంటి చుట్టుపక్కల చాలా ఊర్లే. ప్రతి సంవత్సరము ఎగ్జామ్స్ జరిగేటప్పుడు అందరూ ఒక ఏరియాకి వస్తూ ఉంటారు కదండి సెంటర్లకి. అక్కడ నిలబడి 2-3 యవనస్తులు వేసుకుని స్వార్థ ప్రకటించేవారు. మాకు ఎవరైనా ఈ యవనస్తులను ఎలా రక్షించేవారంటే చాలా మంది ఏమన్నా తెలుసా, పరీక్షల్లోకి వెళ్ళిపోమన్నయ్య మా అమ్మగారు అన్నంటే రావట్లేదు సంతకాలు పెట్టడానికంటే నేను వెళ్ళేవాడిని. మా తమ్ముడండి ఈ కాలేజ్ పరీక్షల్లో బాగా చదువుతాడండి అని చెప్పి వాళ్ళకి సంతకాలు పెట్టి వాళ్ళని తీసుకొచ్చి రూమ్లో కూర్చోబెట్టి ప్రార్థన చేసి నాకు వచ్చేదాన్ని చదువు చెప్పి వాళ్ళకి వాక్యం చెప్పేవాడిని. దేవుడు అద్భుతాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళని ప్యాస్ అయిపోయేవారు. దేవుడికి స్తోత్రం. అలాగున వారిని రక్షిస్తే మా ఊర్లో పెద్ద గొడవలండి. ఎందుకంటే వారిని బాప్తీసుకి అప్పటికి నేను అభిషేకం తీసుకోలేదు. వేరొక సేవకు దగ్గర బాప్తీసం ఇచ్చేవారు. మా ఊర్లో భయంకరమైన గొడవలు, మా ఇంటి మీదకి వచ్చేసేవారు, కొడతానికి వచ్చేసేవారు. ఊర్లో అంతటిని కూడా ఎలా చేసేస్తున్నాడు, అక్కడ పడితే అక్కడ వాళ్ళకి రక్షణలోకి నడిపించేస్తాను, బాప్తీసాలు తీసుకెళ్ళి బాప్తీసాలు ఇప్పించేస్తారని మా ఊర్లో పెద్ద గొడవలు జరిగిపోయి ఒక యవనస్తులు ఒక రోజు నేను మా నాన్నగారు వ్యవసాయం చేస్తున్నారు. నేను సేవ మొదటి నుంచి కూడా ఎవరి మీద ఆధారపడకుండానే వచ్చాను. ఆధారపడకుండా నేను వచ్చినప్పుడు జరిగింది ఏంటంటే 1.5 సంవత్సరం ఈ మాట చెప్పాలి. 1.5 సంవత్సరం మా నాన్నగారితో ప్రభు మాట్లాడాడు. అప్పటికే నేను పెనుగొండ ప్రాంతంలో నేను పరిచయం చేస్తాను. అమ్మగా వెళ్ళాను. పెనుగొండ ప్రాంతంలో పరిచయం చేస్తుంటే ఈ వీధిలో పెడుతుంది, ఈ వీధిలో పెట్టొద్దు అనేవారు, ఇంకో వీధిలో పెడుతుంటే పెట్టొద్దు అనేవారు. కాంగు ఉంటే కాంగు విసిరేసి ఇక్కడ ప్రార్థన పెట్టాలంటే పోలీస్ కేసు పెట్టేస్తాను, బెదిరించేవారు. అయినా సరే దేవుడు ఉన్నాడని ఒక వీధి మారితే ఒక వీధి, ఎలాగా కొన్ని వీధులు మార్చిన అలాగే స్వార్థ చేస్తూ ఉండేవారు. అప్పటికి నాకు ఒక సరైన స్థలం అంటూ లేదు. 1.5 సంవత్సరంన్నరకే నేను సేవకు వచ్చిన 1.5 సంవత్సరంన్నరకే మా నాన్నగారితో ప్రభు మాట్లాడి ఆయనతో అనమాట, నీ కుమారుడికి ఒక స్థలం కొని మందిరం కట్టమన్నమాట. దేవుడికి స్తోత్రం. అలాంటి పరిస్థితులు వచ్చినాయి. నేను నమ్మలేదు. నేను ఎందుకు నమ్మలేదంటే ఆ ఊపు ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్న ఊపు నాకు తెలుసు, ఆ యొక్క వేడి నాకు తెలుసు. నేను నమ్మలేదు. కానీ వాక్యం చెప్తుంది, ఒకటి ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనప్పుడు వారి శత్రువును కూడా దేవుడు ఎలా మారుస్తాడంటే మిత్రులుగా మారుస్తాడు. నా జీవితంలో వాక్యం అంటున్నాను కదండి, వాక్యానుసారంగానే దేవుడు అన్ని కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. అప్పటికి నేను పెనుగొండలో సువార్త చేస్తున్నాడు. మా ఊర్లో అంతకుముందు చేసిన ఒక సేవకుడు జానవిట్లు గారు అని ఆయన ఊర్లో నుంచి వెళ్ళిపోమన్నాడు. ఆయనకి నేను సేవకు వచ్చానని తెలిసిందంట. చాలా ఆనందపడిపోయాడు. మీ ఊర్లో సేవ చేద్దాం, మమ్మల్ని చేయడం లేదు, ఆ ఇంట్లోనే ఒక సేవకులు లేకపోవడం నాకు సంతోషం అనిపించింది.
మా ఇంటికాడ సండే స్కూల్ చెప్పమని వారు. నేను సండే స్కూల్ చెప్తానికి వెళ్తే 100 రూపాయలు వానికి ఇచ్చాను. ఆ 100 రూపాయలు అటుకు వచ్చే స్నాక్స్ కొని హాస్టల్ పిల్లలకి ఇచ్చి అక్కడ సేవ చేసేవారు. అలాగే నా సేవ జరిగాయి. ఆయనతో పంచుకున్నాను. మా నాన్నగారు ఎలాగన్నారు, ఎంతవరకు నిజమంటావు, ఇది ఏమన్నా నిజమంటావా అని అడిగితే ఆయన అన్నారు, పోయిందేముంది, ఆ ఏ స్థలం అయితే ఇచ్చారో ఆ స్థలం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. దేవుడు ఏం మాట్లాడుతాడో దాన్ని బట్టి మనం ముందుకెళ్దామని ఆ స్థలంలోకి వెళ్ళి 3 సేవకులు వెళ్ళి మేము ప్రార్థన చేస్తుంటే దేవుడు స్పష్టంగా మాట్లాడాడు, ఈ స్థలంలో నేను బోధిగంతల వరకు నేను వాడుకుంటాను. దేవుడికి మహిమ కలుగుతాను. నా జీవితంలో అద్భుతాలండి, చాలా అద్భుతాలు, 1 కాదు 2 కాదు, సేవ అంతా అద్భుతాల మీద జరిగింది. ఈ రోజుల్లో సేవ అద్భుతాలు నమ్ముతలేదు, కానీ అద్భుతాలు ఉన్నాయంటే ప్రధానమైన సాక్షి నేను. ఎందుకంటే మా ఊర్లో టిఫిన్ బాగుంటుందంటే నేనే చెప్పాలి, తిన్నవాడిని నేనే కాబట్టి. అవునే కదండి, మీ ఊర్లో ఏదైనా బాగుందని మీరే చెప్తారు. కాకినాడ కాజా ఫేమస్ అన్నట్టు ఆ ఊరికే తెలుస్తుంది, తిన్నవాళ్ళకే తెలుస్తుంది కదండి. కాబట్టి అద్భుతాలు ఉన్నాయా? యేసయ్య అద్భుతాలు చేస్తాడా? ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడా? ఆయన ఆది అపోస్తుల కాలంలోనే చేసినప్పుడు కూడా చేస్తాడంటే చేస్తాడు. నా జీవితంలో జరిగి నేను చెప్పబోయే ప్రతి అద్భుతము మీరు వినండి. ప్రతి అద్భుతము, ఇన్ని అద్భుతాలు నా జీవితాలు. మా నాన్నగారు మారడం, మా నాన్నగారి మందిరానికి రావడం, తర్వాత నేను అభిషేకం తీసుకోవడం, దేవుడు మహాకృపను బట్టి ఆ చిన్న దూరపాకేసాడు. దూరపాకం తెలుసు కదా, చిన్న ద్వారం ఉంటుంది. ఆ దూరపాకలో 2-3 పరిచయం చేసి 2-3 ప్రారంభిస్తే మాకు ఆహారం పెట్టడానికి, మొదట్లో ఆహారం, అప్పటికి ఇంకా నేను ఇంటికి ఆహారం పెట్టడానికి ఎవరు వాడుకున్నా తెలుసా? ఒక బ్రాహ్మణ మన తల్లిదండ్రులు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. బ్రాహ్మణ భోజనాలు. దేవుడి కార్యాలు ఎంత గొప్పవి అంటే, దేవుడి తల్లిదండ్రులతో దేవుడు మాట్లాడాడు. ఆమె కూడా కొన్ని పరిస్థితులు బట్టి ప్రభు దగ్గరికి వచ్చింది, బ్రాహ్మణ స్త్రీ. ఆమెతో ప్రభు మాట్లాడంట. ఆ పాకలో ఒక యవనస్తుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ఆమెకి రోజు ఆదివారం అబ్బాయికి భోజనం పెట్టడం. దేవునికి స్తోత్రం. కొన్ని నెలల్లో, సంవత్సరాలేనండి, నాకు మించు 1 సంవత్సరం ఆమె ఏమీ లేకపోయినా సరే ఆనవగా డబ్బలు పెట్టి ఇంత అనుమతికి వచ్చింది. 3 ఉండేవాళ్ళు. హాస్టల్ చూసుకుని ఇక్కడికి వచ్చి 3తో ప్రారంభమైన పరిచయం. తర్వాత అలాగా 2-3 సార్లు 10, 20, 30 అలాగా 3 సార్లు పాటలకు పని చేశాం. అలాంటి సందర్భాల్లో మా నాన్నగారికి దేవుడు మహాకృపను బట్టి ఈ చేతులతో బాప్తిస్మం ఇచ్చాం. దేవుడికి మహిమ కలుగుతాయి. మా తమ్ముడు మాకు వ్యతిరేకం. నేను 2 అన్నదమ్ములు, ఎవరో లేరు. మా తమ్ముడు వ్యతిరేకం. ఊళ్ళో చాలా మంది యవనస్తులు బాప్తిస్మం ఇచ్చేవాడిని. చాలా మంది ఏం చేశారు తెలుసా? ఆ ఊరు పెద్ద మనుషులు మాకు కాపలా కాస్తారు, ఎప్పుడైనా దొరికితే పట్టేసుకుంటామని. చాలా చాలా భయంకరమైన పరిస్థితులు. ఒకసారి మా ఊర్లో ఒక నమ్మకం అంటూ వచ్చింది. ఈ యవనస్తులు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతున్నాయి, నమ్మకం మాత్రం కలిగింది. ఒక అద్భుతం జరిగింది. మా ఊర్లో ఒక బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది. బ్రెయిన్ క్యాన్సర్ వస్తే హాస్పిటల్కి అన్ని తిప్పేశారు, సరిపోతుందని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో నాకు కౌరు పెట్టారు. నేను వెళ్తుంటే నన్ను పట్టుకుందామని సంఘంలో ఉన్న 2 మనుషులు ఎదురు చూస్తున్నాను. నాకు అప్పటికే కొంతమంది యవనస్తులు రక్షించబడి ఉన్నారు. వాళ్ళని కాపలా పెట్టేవాళ్ళు. ఈ వీధిలోకి వెళ్తున్నాను, జాగ్రత్తగా చూడండి, ఎవరైనా వస్తే నాకు చెప్పండి. అలాగే ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసి తల్లి ఏడ్చేస్తాను. అమ్మ ఏడకండి, ప్రభు స్వస్థపరుస్తాడు, దేవుడు గొప్ప దేవుడు అని చెప్తే ఆ మంది, అమ్మ రేపొద్దున రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్లో నాకు ఆపరేషన్, నాకు ధైర్యం సరిపోతలేదు, ఒకసారి హాస్పిటల్కి వచ్చి ప్రార్థన చేయమన్నా. అక్కడికి వెళ్ళానండి. స్వతంత్ర హాస్పిటల్లో వెళ్ళి నేను ప్రార్థన చేస్తే అక్కడ శ్రీకాకుళం నుంచి పేగు క్యాన్సర్ అని ఒక ఆవిడ వచ్చింది. వాళ్ళిద్దరికి ప్రార్థన చేశాను. ధైర్యంతో వెళ్ళండమ్మా, దేవుడు సహాయం చేస్తారని ప్రార్థన చేసి వచ్చిన తర్వాత మహాద్భుతం, చనిపోతుందని డాక్టర్లు చెప్పిన వ్యక్తి దేవుడు బ్రతికించారు. దేవుడికి స్తోత్రం. అలాంటి అద్భుతాలు మా గ్రామంలో జరగగానే నా గురించి ఆ గ్రామంలో ఫుల్ పబ్లిసిటీ అయింది. ఇంకా చాటుగా, అంటే పబ్లిసిటీగా కాదు, చాటుగా నన్ను తీసుకువెళ్ళి ఆ ఊరిలో ఎవరికైనా రోగాలు ఉంటే, ఏదైనా ఇబ్బందులు కలిగితే ప్రార్థన చేయించుకునేవారు. ఇలాంటి జరుగుతుంది. కానీ చాలా మంది నా సేవకులు అన్నారు, ఆ ఊరిలో సేవ స్టార్ట్ చేయండి. నేను చేయను. ఎందుకంటే మా ఊర్లో అప్పటికే 2 సేవకులు సేవ చేసి వాళ్ళు నడవలేకపోయారు. కాబట్టి ఏదైనా ప్రభు మాట్లాడితే, ప్రభు దర్శనమిస్తే ఖచ్చితంగా నేను మా గ్రామంలో సేవ చేస్తాను. కానీ నా అంతటి నేను సొంత నిర్ణయాలను బట్టి మాత్రం సేవ చేయలేదు. అది మంచిది కాదని నేను చెప్పి అప్పటికి మా తల్లి గారికి, మా తండ్రి గారికి, మా తమ్ముడు కూడా నాకు చాలా వ్యతిరేకంగా ఉన్నాడు. ఎందుకు వ్యతిరేకంగా ఉంటాడు? ఎవరో చెడ్డ మనసు అయితే కాదు, ఇంటికి వచ్చే గొడవలు అలా ఉండేవి. భయంకరమైన గొడవలు. ఎవరికైనా బాగా చేస్తే ఇంట్లో కూడా అందరూ మా ఇంటి మీద అడిగిపోయారు. ఆ బూతులు తట్టుకోలేక మా అమ్మగారు, నువ్వు ఎలాగా సేవ చేస్తావో, ఎలా ముందుకెళ్తావో నేను చూస్తానన్న మాటల బాధతో
ఆమె అనేది. కానీ ఆమెతో ప్రభు మాట్లాడాడంట. ఎప్పుడు వరకు చెప్పలేదు తెలుసా? నేను సేవలో స్థిరపడేదాకా మా తల్లి గారు మాట నాకు చెప్పలేదు. ఒకసారి ఒక మీటింగ్ పెట్టుంటే, బహిరంగ మీటింగ్ పెడితే అక్కడ మా తల్లి గారు చేస్తున్నా. ఎందుకు ఈమె ఏడుస్తుంది, మంచిగా సేవ జరుగుతుంటే ఏడుస్తుంది అంటే, అందరి ముందు ఎలా బయటపడుకున్నాంటే, మీ ఇంట్లో పెద్ద కుమారుడు సేవకు వస్తాడని నాకు ఎప్పుడో దేవుడు చిన్నప్పుడే చెప్పాడని, మా ఊరు పరిస్థితులను బట్టి మా బిడ్డ సేవకు వస్తే చంపేస్తారని ఆ విషయాన్ని నేను దాచేశాను. కానీ నేను దాచినా కానీ నా దేవుడు నా బిడ్డని తన సేవలో వాడుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. అలాంటి ప్రియకరమైన కార్యాలు. తర్వాత మా గ్రామంలో మా పెద్దనాన్న గారని ఒక ఆయన బాగా పెద్ద ఆయన ఉన్నాడండి. ఆయన గురు భవాని అంటారు. అలాగే సత్యసాయిబాబా పూజలు ఇంకా 1 కాదు 2 కాదు 3 గురువుల్లో పూజల కింద చేస్తున్నారు. అతనితో మేము చిన్నప్పుడు బస్సులకు వెళ్ళేవాళ్ళం, యాత్రలకు వెళ్ళేవాళ్ళం. అంత అతను మంచి మనసే. ఆయనతో పాటు మేము చాలా పూజలు చేసేవాళ్ళం. ఎక్కడికంటే అక్కడికి యాత్రలు తీసుకెళ్తారు కదా, ఏనోటి ఉంటుంది. అలాగే మేము భజన చేస్తే యాత్రలకు వెళ్ళేవాళ్ళం. అతనికి చాలా సీరియస్ అయిందండి. మాకు తెలియదు. మేము గుడిలో ప్రార్థన చేసుకుంటున్నాం. ఎలా ప్రార్థన చేసుకుంటూ ఒక రోజు వాళ్ళ ఇంట్లో ఒక మనవరాలు వచ్చింది. ప్రార్థనకు వస్తే ఆమె బాప్తీసం తీసుకుని దేవుడు వాడుకునేవాడు. ఆమె బాప్తీసం తీసుకుని ఆమె తీసుకెళ్ళిన ఇంటికి తీసుకెళ్తే హైదరాబాద్, రాజమండ్రి చుట్టుపక్కల అన్ని హాస్పిటల్కి తిప్పినట్టుకున్నారు. హైదరాబాద్ కూడా తీసుకెళ్లారు. చనిపోతారని డాక్టర్ చెప్పేస్తే మంచం మీద పడుకోబెట్టేశారు. ముక్కుల్లో నుంచి, బీగుల్లో నుంచి, మొత్తం అన్నింటిలో నుంచి ఆ చూబులు భయంకరమైన స్మెల్లో ఆ గది నుండి ఆ ఇంటికి తీసుకెళ్లారు. ప్రార్థన చేయమని అడిగారు. నేను అట్లనే సువార్త చేయాలని ఆశపడ్డాను. ఎందుకంటే దేవుడి గురించి తెలియదు. ఇప్పటి నుంచో ఆయన దగ్గర చిన్నప్పటి నుంచి ఎదిగాను. నేను చేద్దాం అనుకున్నా, నాకు ధైర్యం సరిపోతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన బదులతో తిరిగాను. ఏమంటాడో ఏంటో నాకు భయం. కానీ మాట్లాడలేదు. అలా కూర్చోబెట్టారంటే ఆ ఇంట్లో పెద్ద మఠం ఉంది. ఆ పక్కన కూర్చోబెట్టారు. ప్రభు ఏం చేయమంటావని అడిగితే ప్రభుని అడిగాను. ప్రభు అన్నాడు, నువ్వేం చేయొద్దు, ప్రార్థన మటుకి చెయ్యి. ఇంకా అలా కూర్చోబెడితే ఆయన కింద మోకాలు కింద ఆయన పాలు కూడా మోకాలు వేసి, నాయనా నువ్వు గొప్ప దేవుడు నాయన, మా కొరకు రథం కాల్చి ప్రాణం పెట్టి మన నుంచి తిరిగి లేచి దేవుడు తెలియక చేశారు నాయన. తెలియక లోకాన్ని సృష్టిని పూజించారు నాయన. వారు తెలియక చేశారు, వారిని క్షమించండి, వారికి నీ కృప దయచేయండి, వారిని రక్షించుకోండి ఆయన, నీ రక్షణ మార్గంలో నడిపించుకొని ప్రార్థన చేశారండి. దేవుడు ప్రేరేపించడం సేవ్ చేసి ఆమె అనేటప్పటికీ కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తాను. దేవుడు అతన్ని దర్శించడానికి దేవుడు స్తుతించుకుంటూ నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన వారం రోజులకి ఇన్ని పేగుల్లో, ఇన్ని పైపులు, ఈ పక్కన ముక్కుల్లో కింద నుంచి అన్ని పైపులు ఉన్న వ్యక్తి ఆ మనవడితోటి సైకిల్ మీద మరి ఎలా వచ్చారో తెలియదు కానీ మందిరానికి వచ్చేసారు. దేవుడికి స్తోత్రం. చాలా ఊళ్ళో పెద్ద పబ్లిసిటీ అయింది. దేవుడు చనిపోయిన వ్యక్తిని, దాంట్లో బ్రతకన్న వ్యక్తిని ఆ గుడిసెలోకి వచ్చి ఎలా సాక్ష్యం చెప్పాడు. యేసు స్వామి నన్ను బ్రతికించాడు, మా పెద్దోడు ప్రార్థన చేశాడు కాబట్టి యేసు స్వామి నన్ను బ్రతికించాడు కాబట్టి ఈ గుడిసు లేకుండా చేసేస్తాను. నేను మా ఇంటికి తీసాను, గుడిసు నువ్వేం చేయదు, గుడిసును దేవుడు చేస్తాడు, నువ్వు నమ్మి బాప్తిస్మం తీసుకుంటే అంతే కదా. సేవ పిలిచిన వాడు, నమ్మదగిన వాడు. ఆయన పరలోక గవర్నమెంట్ ఉంది, అక్కడ పనిచేసే దేవదూతలు ఉన్నాయి కాబట్టి మందిరాన్ని మీరు బాగు చేయట్లేదు. మందిరం పని దేవుడిది, సేవ అయింది. మీరు మారు మనసు పొందితే దేవుడు అన్నాడు, మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొంది ఒక్క పాప విషయంలో పరలోకంలో గొప్ప పండగ జరుగుతుంది. పెద్దన్న గారు మీ ద్వారా జరిగితే నాకు సంతోషం. అలాగే జరిగితే 2011లో దేవుడు మాట్లాడాడు, నీ గ్రామంలో నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించడం. అక్కడి నుంచి నా సేవ మొదలైందండి. 2011లో గ్రామంలో సేవ మొదలు పెట్టాం. 1 కాదు 2 కాదు, అన్ని చెప్పడానికి సమయం కాదు. చాలా అద్భుతాలు, గర్భపాలాలు రావడం, దేవుడు దెయ్యాలను విడిపించడం, ఇలాంటి ఎన్నో అద్భుతాలు దేవుడు జరిగిస్తుంటే జనవరి 1, 2011 మేము ప్రార్థన చేస్తుంటే ఆ గ్రామంలో ఉన్న స్వామి మాలేశ్వరంలో వచ్చిన వాళ్ళు చాలా గొడవ చేసి 3వ తారీఖున రచ్చబండ దగ్గర మీటింగ్, మీ వాళ్ళందరూ రండి అన్నారు. అప్పటికి మా నాన్నగారు, నేను, మా తమ్ముడు వెళ్తే ఒకటే అన్నారు, ఊర్లో ప్రార్థన మానేస్తారా లేకపోతే ఊరు నుండి మిమ్మల్ని పరిష్కరించు. ఇది 2వసారి. మొదటిసారి వెలివేశాను కదండి. మొదటిసారి వెలివేసినప్పుడు మా నాన్నగారిని మా పెద్దన్నగారు తిట్టారు. చిన్నపిల్లడు మాట వేసుకుని, ఆడవాళ్ళు మాట వేసుకుని, నువ్వు అలాగా ప్రార్థన పెట్టించుకుని వేరేగా ఉంటావంటే అలా కదా తిట్టి సంఘంలో కలిపారు. ఆ రోజు ఇల్లు ఓపెనింగ్ చేసుకున్నందుకు, ప్రార్థన పెట్టినందుకు 8,000 తప్పు కట్టారండి. మా నాన్న తప్పు అయిపోయింది, ప్రార్థన పెట్టుకున్నాం తప్పు అయిపోయిందని చెప్పి మొదటిసారి వెళ్ళేసి 8,000 కడితే మళ్ళా వాళ్ళని
పొలంలో కలుపుకున్నాను. కానీ రెండోసారి 2011లో జనవరి 3వ తారీఖున రచ్చబండ దగ్గర మేము అందరూ ఉన్నాం. ఊరు పెద్దలు ఎవరో కాదు, చెప్పినాం కదా, మా కుటుంబం పెద్ద కుటుంబం. మా ఇంట్లో ఒక సంఘ పెద్ద, ఇంకొక ఇంట్లో అలాగే 4, 5, 7, 8 మంది ఉంటారు. వాళ్ళందరూ చొక్కా అన్నారు, ఊరిలో ప్రార్థన మానేస్తారా లేకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళే ఊరి నుండి బహిష్కరించు. మా నాన్నగారు చెప్పారు, మీ పిల్లలకు పెళ్లిళ్ళు అవ్వవు, మీ కుటుంబాల్లో ఏది కూడా శుభకార్యాలు జరిగినా రారు, ఎవరు చచ్చిపోయినా రారు. ఏంటంటే మీ ఇంటికి ఏ సంబంధమైన ఊళ్ళో సరుకులు కానీ ఏమో, మీ పొలాల్లో పనులు చేయడానికి రారు, మీ పొలాలకు తాటలు కూడా. ఇలాగ మొత్తం ఒక 5 నిమిషాలు జీవితం ఏంటో భవిష్యత్తు ఏంటో చెప్పారు. నేను వాదించేది ఉంటాను అండి, మీరు ఏం ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, మీరు ప్రేమించినా ప్రేమించకపోయినా పర్వాలేదు, మేము పాపం చేయడం లేదు, పరిశుద్ధులే యేసే మేము ఆరాధిస్తున్నాం, కాబట్టి మేము ప్రభు కొరకు బ్రతుకుతామంటే మీ మాటలు మాకు లెక్కలేదు. నువ్వు కుర్రాడు, నీ మాటలు లెక్కలేదు. మీ యజమాని మీ నాన్నగారు ఏది చెప్తే అదన్నా. మా నాన్నగారు అప్పుడే కొత్తగా బాప్టిజం తీసుకున్నారు. ఎలా మాట్లాడతారని నాకు టెన్షన్ వచ్చింది. కానీ ఒకటే, మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే ధైర్యం అంతే. అదే పరిశుద్ధాత్మ దేవుడు తగిన కాలంలో ఆయనే ఆలోచన ఇస్తాడు. నేను ధైర్యంగా నిలబడ్డామండి, ప్రభు కార్యం చేశాడు. మా నాన్నగారు ఏం మాట్లాడలేదు, మా పెద్దోడు అలాగంటే అలాగన్నాడు. దేవుడికి స్తోత్రం. ఊరంతా మీదడిపోయారండి. వాళ్ళంటే మాకు ఇప్పటికీ కోపం లేదు, వాళ్ళందరూ రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళందరూ ప్రార్థన చేయించుకుంటున్నారు. ఎంత మీదడిపోయారంటే ఒకటే అన్నారు, మీరు గ్రామం సపోర్ట్ లేకుండా మీరు బ్రతకలేరు, అదేంటో మేము ఎలా ఉంటుందో చూపిస్తాం అని ఆ రోజు నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చేది ప్రతిదీ కొన్ని ఆపేశారు. 2 ఊళ్ళో మా కిరాణా సరుకులు ఆపేశారు, మాకు సమాధి చేయకుండా ఆపేశారు. అంటే ఇంకా మేము సమాధికి మా ఊర్లో ఇంకా అవకాశాలు, పెళ్ళిళ్ళు జరగడానికి, దినాలు జరగడానికి ఇంకా ఏది లేకుండా ఆపేశారండి. ఎంత ఆపారు, ఎంత నడిపారంటే చాలా. అప్పటికే మా సొంత గ్రామంలో నేను బాప్తిస్మం ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే కొంతమందిని ఏం చేశారంటే వాళ్ళు అన్నారు, మరి పొరుగుల్లో మందిరం ఉంది కదండి, ఇక్కడంటే కొత్తగా స్టార్ట్ చేసాం, ఆల్రెడీ మందిరం పొరుగులో ఉంది. వాళ్ళతో అన్నారు, మీరు ఆ అబ్బాయి మందిరానికి వెళ్ళడానికి మీరు వెళ్ళిన ఎలా మీరు వెళ్తే 10,000 రూపాయలు జరినామా అన్నారు. 8,000 అంటే 10,000 కంటే మందిరానికి వచ్చి విశ్వాసాలు ఉన్నారండి. మనకి మాట్లాడతలేదు, వర్షం వస్తేనే రాము కదా, మనం కొన్ని సరి అయితే రాము, ఉడికొస్తే రాము, ఇంట్లో ఆదివారం అయితే రాము, చుట్టాలు వస్తే రాము, చేప వస్తే రాము. అవునే కదండి. ఇన్ని పోరాటాల మధ్యన మందిరానికి 10,000 కట్టి మందిరానికి వస్తారా. కానీ దేవుడు గొప్ప కార్యం, 3 కుటుంబాలు మా పక్షంగా నిలబడి దేవునికి స్తోత్రం. 3 కుటుంబాలు నిలబడి, మిగతా వాళ్ళందరూ వేరే మందిరానికి వెళ్ళిపోకుండా, ఎక్కడైతే వెళ్తే వేరే మందిరానికి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళకి మందిరాల్లో ఇంటికాడ ప్రార్థన పెట్టడానికి లేదు, వాళ్ళకు కూడా సేమ్ రూల్సే. కాకపోతే వాళ్ళకి ఏది చేయడానికి లేదు. వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే హిందూ పెళ్ళిళ్ళు చేసుకోవాలి, వాళ్ళు చచ్చిపోతే కాల్చాలి. ఇంకా ఊరికి అలాంటి రూల్స్ పెట్టారు. మా మందిరానికి వెళ్ళడానికి లేదని కొంతమంది వేరే మందిరానికి వెళ్ళారు. నేను బాధపడలేదు. ఎందుకు బాధపడలేదు తెలుసా? వాక్యము సజీవమైంది. దేవునికి స్తోత్రం. ఏం సజీవమైందంటే దేవుడు ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతికుండే దేవుడు. శూన్యములో నుండి సమస్తము చేయగలిగిన, ఒకవేళ అప్టే అయిపోవచ్చు, మనలో ఉన్న అభిషేకం పోలేదు కదా. దేవుడు ఆయన ఏమి అన్యాయస్తులైతే కాదు కదా. దేవుడు నిలబెట్టుకున్నాడండి. కొంతమంది వెళ్ళిపోయిన బాధ ఉన్నా కానీ దేవుడు మళ్ళా రెపరెపలాడుతూ దేవుడు సంఘాన్ని కట్టుకుంటూ వచ్చాడు. అవమానాల మధ్యన, నిందల మధ్యన, చాలా అవమానాలు. సంఘ పెద్దలందరూ వచ్చేసి, నేను ఒకసారి దారంటప్పుడు మా నాన్నగారితో మాట్లాడుతున్నాను కదా, పొలంలో పనిచేస్తుంటే క్యారేజ్ ఏదో పట్టుకెళ్తున్నాను, వచ్చేసి దగ్గరికి వచ్చేసారన్నా తెలుసా, నీ ఎంతేంటో లేపేస్తానన్నారు. నువ్వు అందరినీ మతం మార్చేస్తున్నావు, ఆ తక్కువ జాతిలో కలిపేస్తున్నావు అన్నారు. నేను మౌనంగా ఉన్నాను, ఎందుకంటే పెద్దలు మనం మాట్లాడుకోవాలి, మౌనంగా ఉన్నాను. ఒకరోజు అలాగే మరొకసారి పొలం వెళ్తుంటే ఒక యవనస్తుడు బాగా చదువుకున్నాడు. మరి అతనికి అలాగే ఎందుకు అనిపిస్తుందో తెలియలేదు. పొలానికి వెళ్తుంటే దగ్గరికి వచ్చేసి పొడవ తీసేసాడు, ఎక్కడెట్టి ఇప్పుడు చంపేస్తాను, ఎక్కడికి వెళ్తాను. నేను అన్నాను, నేను ప్రభు అయిన రక్షకుడిని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను, నా పాపాల నిమిత్తం నేను క్షమాపణ పొందాను, కాబట్టి నేను చనిపోతే ఇచ్చి రాజ్యానికి వెళ్తాను. దేవునికి స్తోత్రం. అంటే మీరు చనిపోతే కనుక ఇచ్చిన నరకానికి వెళ్తారు, ఎందుకంటే మీ పాపాలు ఇంకా క్షమించబడలేదు అని అనగానే, నేను ఎంత ఎత్తుకున్నారేంటి అన్న, ఏంటండి నేను ఎంత ఎత్తుకొనేసారేంటి అన్న, నన్ను యేసయ్య తన రక్తంతో కొనేసారని. దేవునికి అవునే కదండి, మీరు ఎవరు మాట్లాడలేదు.
ఏసు రథంతో దగ్గర మనం కొనబడ్డం, దానికి ఎంత వేలకడదాం. అతడు తన ఒంటి మీద బట్ట లేకుండా తిరిగేవాడంట. అతడు నుగ్గురు కాచుకుంటుండేవాడంట, వికారంగా ఉండేవాడంట. తన శరీరాన్ని తాను గాయపరుచుకుంటూ ఎదుటి వారిని కూడా గాయపరిచేవాడు. భయంకరంగా సంఖ్యలతో బంధించలేకపోవడం, అంత భయంకరంగా బ్రతికిన వ్యక్తికి ఒక ఆనొకదన యేసయ్య ఎదురు పడితే అతనిలో ఉన్న దెయ్యాలని పారిపోతే అతడు స్వస్థ చిత్తుడై బట్టలేసుకున్నాడు. దేవుడికి మహిమ కలుగుతుంది. అతడు 10 పట్టణాలను రక్షించుకున్నాడు దేవుడి కోసం. ఈ రోజు యేసుక్రీస్తు వారు నమ్ముకున్న తర్వాత ఏం మారుతుంది చెప్పనండి? నేను చెప్తాను, నేను అనిపించాను. పాపపు ఆలోచనలు మారుతాయి. దేవుడికి స్తోత్రం. ఎన్నాళ్ళు పాపం అనే ఆలోచన వస్తే చెయ్యాలనే ప్రేరేపణ వచ్చాయి. ఇప్పుడు పాపం అనే ఆలోచన వస్తే వాక్యం దగ్గరికి వస్తున్నాం, మోకాలు వేస్తున్నాం, పరలోకం వైపు చేతులు ఎత్తి నాయన నువ్వు నాకు సహాయం చేస్తే దీన్ని నేను చేయిస్తాను. ఇప్పుడు మనకు ఒక ఆశ్రయం అంటూ దొరికింది. ఇప్పుడు పరిశుద్ధంగా బ్రతకడానికి ఒక మార్గం అంటూ మనకే దొరికింది. ఒకప్పుడు అన్యాయం, ఒకప్పుడు అక్రమం, ఒకప్పుడు దొంగతనం, ఒకప్పుడు ఎంత నీచమైన బ్రతుకు. ఇదంతా పాపంలో కదా. మా తల్లిదండ్రులు ఎంత బురుడి కొట్టించమని తెలిసింది మీకు తెలుసో తెలీదు. మా అమ్మగారు కేజీ మొక్కనేమన్నారనుకోండి, 30 కేజీ తెచ్చుకోండి. మీకు అర్థమైంది 30 కేజీ తెచ్చానంటే అది నా అకౌంట్లో లేదనమాట. అంటే పొట్టం కనపడకుండా పొట్టం నేను కట్టుకున్నాను మధ్యలో. దేవుడికి స్తోత్రం. ఇదంతా మోసం కదండి, ఇదంతా పాపం కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నమ్ముకున్న తర్వాత కళ్ళు ముందర ఇంట్లో డబ్బులు ఉన్నా కానీ మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు ఇస్తేనే కానీ లేదా వాళ్ళ పర్మిషన్ ఇప్పటికీ కూడా సేవలో నాకు ఇది కావాలని అడిగింది లేదు. ఎందుకు లేదు? ప్రభు నమ్మదగిన వాడు కాబట్టి. ఇప్పుడు నీతి మార్గంలోకి వచ్చాం, ఇప్పుడు న్యాయ మార్గంలోకి వచ్చాం. ఇప్పుడు ఒక చెడు చూపు చూడాలన్నా, ఒక రూపాయలను ఆశించాలన్నా దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడాలని భయం ఒంట్లో ఉంటుంది. ఏముందంటే దేవుని నమ్ముకోముందు ఎక్కడ జీలకర్ర డబ్బాలో పెట్టినా మాయమైపోయి, ఎక్కడ పెట్టినా ఇస్త్రీ పెట్టు మంటలో పెట్టినా మాయమైపోయి, ఎక్కడ పెట్టినా మాయమైపోతుంది. అంత భయంకరమైన పాపిష్టమైన జీవితాన్ని దేవుడు ఈ రోజు తన రక్తంతో కలిగి ఆయన పరిశుద్ధులు కనుక మనల్ని కూడా పరిశుద్ధులుగా చేశారు. కాబట్టి యేసుక్రీస్తు నమ్ముకుంటే కలిసిపోతాం కాదు, దిగిపోతాం కాదు, ఏదేదో కాదండి. ఒకటే యేసుక్రీస్తు నమ్ముకుంటే హృదయం పరిశుద్ధపరచబడుతుంది. ఒక మంచి మార్గంలో మనము ఆ రోజు ఎవరొస్తున్నాడు, దిగిపోయావు, నువ్వు కలిసిపోయావు, నువ్వు ఎంతమందిని మార్చావు, వాళ్ళందరినీ వెనకలాగెత్తానన్నాడు. పెద్ద సవాల్ చేశాను నాకు. నేను అన్నాను, నువ్వు లాగేస్తాను, నేను ఎంతమంది బాప్తిస్మం ఇచ్చి అంతమంది లాగేస్తాను అన్నా కదా. నేను కూడా చెప్తే నేను వాళ్ళ నిజమైన మారు మనసు పొందితే కనుక వాళ్ళ మార్చలో నీ తరం కాదని చెప్పాను. దేవునికి స్తోత్రం. నిజమేనంట మాట. ఏదో డబ్బులు ఇస్తారు దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళు ఈ లోకంగా ఏదేదో ఆశ చూపుకోవాలి వెళ్ళిపోవచ్చు. కానీ నిజముగా మారు మనసు పొంది దేవుని ఎదుట పశ్చాత్తాపడిన వాళ్ళని వాళ్ళ హృదయంలో ఉన్న ఆత్మీయతను జరపడం ఎవరి వల్ల కాదు. ఈరోజు చాలా మంది బ్యాక్ వెళ్ళిపోతున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళు ఏదో ఆశించి వచ్చారు, ఇక్కడ దొరకడం లేదు. ఏసే దగ్గర దొరికేది పరలోక రాజ్యమైంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన జీవితమైన ఏసే దగ్గర మనం దొరికేది. ఈ లోకంలో పాల్జోలు దగ్గరే తలనొప్పి రాదా? ఈ రోజుల్లో మిగులు హాస్పిటల్ ఎక్కువ పబ్లిసిటీ, స్వస్థత లేదని అన్నాం. బోర్డైన స్వస్థతలో ఈ పరిచయాలు జరిగినాయి. కానీ స్వస్థత మీద మనం ఆధారపడకూడదు, లేకపోతే ఈ లోకల్ ఫలాల కోసం మన మీద ఆధారపడకూడదు. ఈ లోకంలో జబ్బు నేను ఒకటే ఆదర్శంగా తీసుకుంటే బైబిల్లో ఒక మంచి భక్తులు ఉన్నారు, లాజరు ఉన్నారు. బైబిల్ ఎవరున్నారంటే ధనవంతులు లాజర్కి ఏ మేలు జరిగింది చెప్పండి? ప్రభు నమ్ముకున్నందుకు ఏ మేలైనా జరిగిందండి? ఆరోగ్యం ఉందా? చచ్చిపోయేంత వరకు ఆరోగ్యం లేదు అతనికి. చచ్చిపోయేంత వరకు తనకు స్వస్థత రాలేదు. చచ్చిపోయినంత వరకు ఏ ప్రేమకి అతను నోచుకోలేదు. కానీ అతను ప్రభుని విడిచిపెట్టేశాడండి. విశ్వాసం వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడా? తనకున్న ఆధ్యాత్మిక జీవితాలు ఏమాత్రం తగ్గిపోయాడు. వాక్యం చెప్తుంది, అతడు చనిపోతే అతను పాతి పెట్టడానికి ఎవరో రాకపోతే పరలోకము నుండి దేవుడు దేవదూతను పంపాడు. దేవుడికి మహిమ కలుగును కాక. ఈ భాగ్యం మనకు కావాలవుతుంది. ధనవంతులు అన్నీ ఉన్నాయి, ఉపయోగం ఏముంది? ఘనంగా సమానం జరిగింది. కానీ ఇది కాదండి. అవన్నీ వచ్చినా రాకపోయినా మన విశ్వాసం వాక్యం మీద బేస్ అవ్వాలి. దేవుడికి స్తోత్రం. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో అలాగా నా ఎదుట అతను సవాల్ చేసినట్టు యవనస్తుడు బాగా చదువుకున్నాడు. మరి అతనికి ఎలా అనిపించిందో సవాల్ చేశాడు. నేను ఒకటన్నాను, వాళ్ళ నిజమైన మారు మనసు పొందితే వాళ్ళని మార్చడం వాళ్ళు కాదు. నీకు మెంటలెట్టేసింది, నేను బాగా తోమేశాను. మరి అతనికి ఎలా అనిపించిందో సవాల్ చేశాడు. నేను ఒకటన్నాను, వాళ్ళ నిజమైన మారు మనసు పొందితే వాళ్ళని మార్చడం వాళ్ళు కాదు. నీకు మెంటలెట్టేసింది, నేను బాగా తోమేశాను, పిచ్చోడు అయిపోయావు అన్న. నీ భాషలో పిచ్చోడు అయితే పిచ్చోడు. ఆ రోజు అయిపోయింది.
మరి కొన్ని దినాల తర్వాత ఏం జరిగింది తెలిసిన మా వాళ్ళందరూ కలిసి అబ్బాయి ఎంత చేసినా ఆగుతలేదు, ఇంకా ఎక్కువైపోతున్నా, ఇంకెలా కాదని మా ఊర్లో మా ఇంటి పక్కన మరొక కులస్తున్నా కొత్త ఐక్యాస్ట్ అనమాట, వాళ్ళని కౌరెట్టారు. దినాల తర్వాత ఏం జరిగింది తెలిసిన మా వాళ్ళందరూ కలిసి అబ్బాయి ఎంత చేసినా ఆగుతలేదు, ఇంకా ఎక్కువైపోతున్నా, ఇంకెలా కాదని మా ఊర్లో మా ఇంటి పక్కన మరొక కులస్తున్నా కొత్త ఐక్యాస్ట్ అనమాట, వాళ్ళని కౌరెట్టారు. పెట్టి వాళ్ళని ఏదోలా ఆపాలి, సేవ ఆగడం లేదు, ఏది ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇంకా ఎక్కువ చేసేస్తాను సేవ, వాళ్ళని ఏదోలా ఆపండి. వాళ్ళు వచ్చి నేను లేని సమయంలో మా ఇంటికి వచ్చి ఎలా చిట్లేసన్నారంట, ఎన్ని ఎకరాల కానీ లేకుండా చేసేస్తాను. ఆ చిన్నలే కదా నేను చెప్పేది, చాలా సింపుల్గా చెప్తున్నాను కదండి. ఆ జీవితంలో ఆ రోజు నేను ఎలా తట్టుకున్నానో నా దేవుడికి నాకే తెలుసు. లేదు, ఏది ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇంకా ఎక్కువ చేసేస్తాను సేవ, వాళ్ళని ఏదోలా ఆపండి. వాళ్ళు వచ్చి నేను లేని సమయంలో మా ఇంటికి వచ్చి ఎలా చిట్లేసన్నారంట, ఎన్ని ఎకరాల కానీ లేకుండా చేసేస్తాను. ఆ చిన్నలే కదా నేను చెప్పేది, చాలా సింపుల్గా చెప్తున్నాను కదండి. ఆ జీవితంలో ఆ రోజు నేను ఎలా తట్టుకున్నానో నా దేవుడికి నాకే తెలుసు. చాలా టెన్షన్, ఎప్పుడు భర్తనే స్నేహం చేసింది లేదు. అలా పెద్ద పెద్దోళ్ళు, వాళ్ళకున్న ఆస్తులు, ఎకరాలు, భూములు, అంత పెద్ద వాళ్ళు వచ్చి నేను ఏదో పెద్ద పాపం చేస్తున్నట్టు ఇంటి మీదకి వచ్చి చిటికి వేసి ఎకరాలు అమ్మేస్తాను, నేను లేకుండా చేస్తాను. నేను ఒకటి అన్నాను, మీ నాన్న ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తానని అడిగారండి. మీ నాన్న ప్రార్థనకి రమ్మని అడిగాను. మా ఇంట్లో మేము ప్రార్థన చేసుకుంటాం, మా విశ్వాసాన్ని మేము నమ్ముకున్నాం. అంటే అదంతా కుదరదు, ఊళ్ళో ఈ దరిద్రం పెట్టడానికి లేదు, అర్జెంటుగా తీసేస్తావా, తీసారు మేము ప్రార్థన చేసుకుంటాం, మా విశ్వాసాన్ని కొనసారు, చూద్దాం నువ్వు ఎలా చేస్తావా అన్న. సరే నాకు రోజున మీటింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చి స్టాండ్ వేసారు. స్టాండ్ వేయగానే వెంటనే తీసుకెళ్ళిపోరు, పోలీసులు వచ్చేసారు. పంచాయతీ ఆఫీస్ దగ్గర పెట్టారు. నాదేమో రచ్చమని ఇక్కడ బైకాస్ట్ కదండి, పంచాయతీ ఎంఆర్ఓ వచ్చేసారు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చేసిన వెంటనే ఒకటి అన్నారు, ఈ వాళ్ళు చాలా వచ్చేసేస్తాడు ఊళ్ళో అని అన్నారు. నేనేం మాట్లాడలేను, నేను మౌనం. ఎందుకంటే మన పక్షంగా మాట్లాడటానికి ఎవరో లేదు. నాకైతే ధైర్యం, నా చుట్టూ దేవదూతలు ఉన్నాయి, దేవుని తీసుకోవాలి. పరలోకం ఉంది నా వెనకాల, నాకు ఎవరు లేకపోయినా, నాకు మా నాన్నగారు కూడా లేదు. ఆ రోజు నేను ఒక్కడే ఉన్నా. నా వెనకాల మా బాబాయ్ అని ఒక అతను ఉన్నాను, నాతో పాటు 3 కుటుంబాలు 2 కుటుంబాలు నిలబడిన. ఆ కుటుంబంలో ఒక కుటుంబం, ఆ ఇంట్లో తాతయ్య గారికి అలా కొడుకు నాకు బాబాయ్ అవుతాడు, నా మీద పెద్ద అతనికి బాప్తీసం ఇచ్చారు. అతనికి బాప్తీసం ఇచ్చాను, నేను అతను కోపం వచ్చేసింది. ఎంత కోపం తెలుసండి, ఖచ్చితంగా బూతులు తిట్టేవాడు, ఎక్కడ కనబడితే అక్కడ ఎంత రాలేసి ఇసిరేసేవాడు. దేవుడి కృప బట్టి తగలేదు, కానీ చాలా కసి నేనంటే. అతన్ని సాక్ష్యం చెప్పడానికి పిలిచారు. నా వెనకాల ఉన్న ఇతను మా చిన్నాన్నగారు ఏమన్నారు, నా వెనకాల మా బాబాయ్ అని ఒక అతను ఉన్నాను, నాతో పాటు 3 కుటుంబాలు 2 కుటుంబాలు నిలబడిన. ఆ కుటుంబంలో ఒక కుటుంబం, ఆ ఇంట్లో తాతయ్య గారికి అలా కొడుకు నాకు బాబాయ్ అవుతాడు, నా మీద పెద్ద అతనికి బాప్తీసం ఇచ్చారు. అతనికి బాప్తీసం ఇచ్చాను, నేను అతను కోపం వచ్చేసింది. ఎంత కోపం తెలుసండి, ఖచ్చితంగా బూతులు తిట్టేవాడు, ఎక్కడ కనబడితే అక్కడ ఎంత రాలేసి ఇసిరేసేవాడు. దేవుడి కృప బట్టి తగలేదు, కానీ చాలా కసి నేనంటే. అతన్ని సాక్ష్యం చెప్పడానికి పిలిచారు. నా వెనకాల ఉన్న ఇతను మా చిన్నాన్నగారు ఏమన్నారో తెలుసా, అలా కాదు మమ్మల్ని ఊళ్ళో నుంచి చేసేసారండి అని అన్నారు. మా అక్కడున్న పెద్దలు వీళ్ళు కూడా వచ్చారు, మా ఊళ్ళో వీళ్ళు కూడా వచ్చారు, మా కులస్తులు కూడా వచ్చారు. మేమేమి ఊళ్ళో నుంచి వెళ్ళలేదు, వాళ్ళే మాతో మాట్లాడడం మానేశారండి. అప్పుడు ఎంఆర్ఓ గారు అడిగారు, తెలుసా, అలా కాదు మమ్మల్ని ఊళ్ళో నుంచి చేసేసారండి అని అన్నారు. మా అక్కడున్న పెద్దలు వీళ్ళు కూడా వచ్చారు, మా ఊళ్ళో వీళ్ళు కూడా వచ్చారు, మా కులస్తులు కూడా వచ్చారు. మేమేమి ఊళ్ళో నుంచి వెళ్ళలేదు, వాళ్ళే మాతో మాట్లాడడం మానేశారండి. అప్పుడు ఎంఆర్ఓ గారు అడిగారు, ఏంటి సాక్ష్యాధారాలు ఏంటి, మీరు తెలియసారన్న సాక్ష్యాధారాలు ఏంటి, మమ్మల్ని అడిగారు, అమ్మ అడిగారు. అప్పుడు ఈ ముసలి సాక్ష్యం తీసుకొచ్చారు. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎన్ని ఆశ్చర్యకాలు జరుగుతాయి. దేవుడు తన పక్షంగా ఉండి తన బిడ్డల పక్షంగా ఉండి యుద్ధం చేస్తారని చాలా చూశాను. అతను తీసుకొస్తే అతను అన్నాడు, ఏమన్నా తెలుసా, వీడి వల్ల వీడు నా కొడుకు బాప్తిస్మం ముచ్చేసాడండి, ఆ మతంలో కలిపేశాడండి, వీడి వల్ల మాకు ఊళ్ళో ఎవరో టిఫిన్ నేను చచ్చిపోతాను, ఇంత దూరంతో నేను వెళ్ళలేకపోతున్నాను. వాళ్ళకి ఊళ్ళో టిఫిన్ ఎత్తలేదని చెప్పాడు. టిఫిన్ ఎత్తలేదంటే అర్థం ఏంటండి, ఊళ్ళో మాకు ఊళ్ళో అంటే మాకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన సాక్ష్యాలను దేవుడు అక్కడ నిజంగా కళ్ళు పెట్టినట్టు చూపించారు. అప్పుడు ఎంఆర్ఓ గారు అడిగారు, నిజమే
అతను నీరు తీసుకొచ్చిన సాయం లేదు, ఊళ్ళో టిఫిన్ ఎందుకు ఎత్తలేదు? ఆ కుర్రోడు బాప్తిజం తీసుకున్నాడనే కదా, ఆ కుర్రోడు యేసుప్రభు చర్చికి వెళ్తాడనే కదా, ఆ ఊళ్ళో టిఫిన్ ఎత్తలేదు. అన్ని కిలోమీటర్ల కుర్రోడు అతను ముసలి వయసులో చనిపోయే స్థితిలో ఉన్నాడు. అతను ఊళ్ళో టిఫిన్ అతను కూడా మీరు జాలి పడలేదంటే మీరు అంత కఠినంగా వాళ్ళని శిక్షిస్తున్నారు. మాకు అర్థమైంది. ఎవరో ఒకరు మాట్లాడటం మానేస్తారు, లేదా రెండు కుటుంబాలు మాట్లాడటం మానేస్తాయి, గొడవలైతే అందరూ ఎలా మాట్లాడటం మానేస్తారని అమ్మారు గారు అడిగారు. అడిగితే నా ఇంటి పక్కన నాకు అతను అన్నాడు కదండి, ఎన్ని ఎకరాలు నమ్మేస్తానని అతను వచ్చి ఎక్కడండి కుర్రలందరినీ తీసుకొచ్చి ఊళ్ళో చేస్తాడండి, మా ఆడవాళ్ళు ఇంట్లో ఉండలేకపోతున్నారని ఇంకా చాలా చెప్పుకొచ్చారు. అప్పుడు పక్కన ఉన్న ఎస్ఐ గారు లేశారు. ఎస్ఐ గారు లేచి దేవుడు అంత గొప్ప దేవుడు అంటే ఆయన అన్నాడు, నేను ఈ కేసు నా దగ్గరకు వచ్చినప్పుడు 2 వారాల క్రితమే వాళ్ళ ఊరు వెళ్ళానండి, నేను చెక్ చేసుకున్నాను, వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెడతలేదని సాక్ష్యం చెప్పారు. దేవుడికి స్తోత్రం. ఎవరో లేదు మన వెనకాల. నేను మౌనం నుండి లోపల దేవుడిని చూసుకుంటున్నాను. దేవుడి వాతావరణాన్ని అంతటిని మార్చేశారు. మనమేమో తీసుకొచ్చిన వాళ్ళే మనకు వ్యాంకి అయిపోరు. ఆ కుర్చీలు తన్నేసారు. అండి నేను చెక్ చేసుకున్నాను, వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెడతలేదని సాక్ష్యం చెప్పారు. దేవుడికి స్తోత్రం. ఎవరో లేదు మన వెనకాల. నేను మౌనం నుండి లోపల దేవుడిని చూసుకుంటున్నాను. దేవుడి వాతావరణాన్ని అంతటిని మార్చేస్తే ఇలా పాపం వచ్చేసింది. కావాలని పిలిపించారు అందరినీ. వీళ్ళకేమో తీసుకొచ్చిన వాళ్ళే మనకు వ్యాంకి అయిపోరు. ఆ కుర్చీలు తన్నేసారు. మీరు ఏమీ చేయలేకపోతే ఆ కుర్రాన్ని ఏం చేయాలో మాకు తెలుసు అన్న. ఈ పోలీసులు వేసి అన్నాడు ఏమంటే ఆ కుర్రాడి మీద ఒంటి మీద చెయ్యండి, ఏం జరుగుతుందో మేము చూసుకుంటాము. అలాగా గొడవ సలారిందో లేదో ఆ 2 రోజులు 1 వారం రోజులు అనుకుంటా జరిగేటప్పటికి మా ఊర్లో బాగా డబ్బులు ఎత్తాను. బాగా అతనికి సిటీలో ఫ్లాట్లో అపార్ట్మెంట్లో ఉన్నాయి. ఒక రోజు నేను ఒంటరిగా రమ్మన్నాడు. ఎందుకు రమ్మన్నాడు అంటే ఒక కుర్రోడు ఒక ఎవరిని తీసుకెళ్ళాను. వెళ్తే కింద అపార్ట్మెంట్ కింద ఒక టేబుల్ వేసి కూర్చోబెట్టాడు. అన్నాడు, నువ్వు ఊర్లో నుంచి ప్రార్థన ఎంత కావాలన్నాడు. ఏమన్నాడంటే ఎంత ఇస్తే ఊళ్ళో నుంచి అయిపోతాను. నేను ఎంత ఇచ్చినా అయిపోతాను, నేను డబ్బు కోసం సేవకు రాలేదు. నా దేవుడు గొప్పడు. ఆయన మనందరికీ ఒక లోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయనే ఇచ్చాడు కూడా అంతా. మనం ఆయనకి ఏమి ఇచ్చినారో తెలుసు. అంటే ఇంకా ఆయనకి ఏదో అనుకున్నాడు, ఏమనుకున్నాడు, సరే వెళ్ళిపో, నేను ఇంకా డబ్బు ఇచ్చినా నువ్వు ఖాళీ చేయమన్నమాట తెలుసు. అంటే ఇంకా ఆయనకి ఏదో అనుకున్నాడు, ఏమనుకున్నాడు, సరే వెళ్ళిపో, నేను ఇంకా డబ్బు ఇచ్చినా నువ్వు ఖాళీ చేయమన్నమాట. సరే వెళ్ళిపోయి ఏం చేయాలని చూసుకున్నాడు. సరే 2018 డిసెంబర్ 5వ తారీఖున 1 లక్ష రూపాయలు అయితే నేను సువార్త కూడికి పెడితే ఇక్కడ పాలిటిక్స్ అంతా అక్కడ చూపించారండి. ఎంతగా నమ్మకం, చాలా విషయాలు నలిపారు అని చెప్పడం సహజం కాదు. గొప్ప మీటింగ్ పెట్టి భారీగా 1 లక్ష రూపాయలు 1000 మందికి వంటలు చేసి మీటింగ్ పెడితే ఆ మీటింగ్ని ఎక్కడ జరగనప్పుడు అప్పటికప్పుడు మొత్తం RSS మొత్తం అందరూ ఏకమైపోయి వచ్చేసి ఆ మీటింగ్ 6 గంటల్లో స్టార్ట్ అవుతుంది. మీటింగ్ ఆపేశారు. చాలా బాధ అనిపించింది. ఆయన మీటింగ్ అన్ని పర్మిషన్లు అన్నీ ఉన్నాయి అని వంటలో 1000 మంది వంటలు వండేసాం, స్పీకర్లు వచ్చేసి అన్ని కూర్చోబెట్టేసాం, పబ్లిసిటీ చేసేసాం. మీటింగ్ ఆఫీసర్ ఏం చేయమంటే ప్రభు అద్భుతమైన దేవుడు అండి, వాళ్ళు ఎక్కడ చేయడానికి ఒకటన్నారు పోలీసులు, నువ్వు ఇప్పుడు మీటింగ్ జరిగించే వాళ్ళందరూ అన్నారు పీపుల్స్ చచ్చిపోతాను RSS నుంచి, నీ వల్ల రక్తపాతం జరుగుతుంది కాబట్టి వాళ్ళు తగ్గరు, నువ్వే తగ్గాలి, దేవుని అనుకున్నాను అన్నారు. ఎస్ఐ గారు DSP అందరూ వచ్చి నేను అన్నాను, సరే మేమే తగ్గుతాం, తగ్గిపోయిందేముంది, మేము తగ్గిపోయామంటే ఓడిపోయినట్టు కాదు, మా దేవుడు ఏదో కార్యము చేస్తారంటే దేవుడు ప్రార్థన చేస్తాం. మహాకృపండి. ఆ సందులో జరగాల్సిన మీటింగ్ వేరే సందులో మీటింగ్ జరిగింది. దేవుడు గొప్ప కార్యం చేశాడు. మరొకసారి మే నెల 3 రోజులు సభలు పెట్టాం. 3 రోజులు సభలు పెడితే మా నాన్నగారు పొలంలో వ్యవసాయం అంతా కౌలు చేసేవారు కొన్ని ఎకరాలు. ఆ వ్యవసాయంలో బత్తాలన్నీ వర్షాలు వస్తాయని రోడ్డు పక్కన వేసాం. మీటింగ్ లేకపోతే మరుసటి రోజు మిల్లుకు తోలాలని 3 రోజులు మీటింగ్ అయ్యి దేవుడు ఘనంగా జరిగించుకున్నాడు. మరుసటి రోజు వెళ్ళి బత్తాలు చూసేటట్టు లోలు వెళ్ళిపోయాను. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాం, అయ్యా మా ఎలా దారిపోయి ఇప్పటికే కేసు అవ్వలేదు, పాలిటిక్స్ ఎంత జరిగిందో మీకు అర్థం కోసం ఒక మాట పౌలు గారు అన్నారు, నేను దేవుని నిమిత్తం సమస్తమును పెంటగా ఎంచుకున్నాను. ఏమన్నారంటే పౌలు గారు తన సమస్తాన్ని ఏమించుకున్నాడంటే పెంటగా ఎంచుకున్నాడు. ఈరోజు మనం ఏదైనా కోల్పోతే ప్రభు కొరకు సహించగలమండి? కలిసి వస్తే మందిరానికి వచ్చి కదండి. ఇప్పుడు మా కొరకు గర్భవారం వస్తే మందిరానికి వస్తామండి, ఉద్యోగం వస్తే మందిరానికి వస్తామండి, గవర్నమెంట్ జాబ్ వస్తే మందిరానికి వస్తామండి, ఏదైనా అనుకుంటే జరిగితే మందిరానికి వస్తాం. మరి ప్రభు కొరకు ఆదిమ అపోస్తులు వాళ్ళందరూ కూడా ప్రభు కొరకు త్యాగమైపోయారు.
నేను ఆ విషయాలు కూడా భయపడలేదు. మా నాన్నగారు ఒకవేళ బాధ ఉంటుంది, ఎందుకంటే అది కౌలు, ఆ మగత ఇవ్వాలి, ఆ మగత కూడా అడిగించడం తెలుసు. వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళ అయ్యారు ప్రేరేపించిన తిరిగి ఒప్పుకోకపోతే అప్పు చేసి మగత వాళ్ళు కట్టవలసి వచ్చింది. ఎంత నష్టం జరిగినా, ఇన్ని పరిస్థితులు జరిగినా ఒకే ఒకటే ధైర్యం, దేవుడు మళ్ళా మమ్మల్ని లేవనెత్తగలరు. దేవునికి స్తోత్రం. వాక్యం ఏమని రాయబడి ఉందంటే, ఎస్ఐ మొద్దు నుండి చిగురు కొడతానంట. అయిపోయింది మన దేవుడు శూన్యములో నుండి సమస్తము చేయగలిగిన దేవుడు. ఆయన ఏదైనా చేయగలరు. ఇన్ని బాధలు, ఇన్ని కష్టాల మధ్యన మందిరం కట్టడానికి ప్రారంభించాం. మందిరం కట్టాలంటే నేను ఒకటే, నాకు అప్పటి నుంచి ఇప్పుడే వరకు నేను అదే చెప్తున్నాను, ఎవరి దగ్గర చేయి చెప్పడం. ఒక యవనస్తుని సింగర్గా వేసాను. ఆ కుర్రోడు బాగా వెళ్ళింది, పాట బాగా పబ్లిసిటీ అయింది. ఆ యవనస్తుడు అన్నాడు, ఒంటరిగా ఉన్నాం, నువ్వు ఎలా కడతాం మందిరానికి, మేమే బాగున్నాం మందిరానికి, మా తాతయ్య గారికి అందరూ గొప్ప గొప్ప సేవకులు, మా నాన్నగారు, మేమే కట్టలేకపోతాం, నువ్వు ఎలా కడతావు, నాకు పాస్టర్ గారు తెలుసు, నీకు సాయం పెడతాను రా మాగా అన్నాడు. నేను ఎప్పుడు ఒక దగ్గర చేసేస్తాను, మొదటిసారి అక్కడికి వెళ్ళాను. అలా ఎవరో ఏదో సిమెంట్ బత్తాలు ఎత్తారంటే ఇల్లు ఎంత నుంచండి, పొద్దున్న సమాధానం నుంచాను. అతను ఏమనలేదు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత నా కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాను. నేను తీసుకున్న తీర్మానం ఏంటి, నేను వెళ్తున్న మార్గము ప్రభు మాట్లాడాడు, నా కుమారుడు నేను చేత కాననుకుని నువ్వు అక్కడికి వెళ్ళి నిలబడ్డావని ప్రభు స్వరం పడితే కళ్ళంటే నీళ్ళు వచ్చాయి. ఇంకెప్పుడు ఎవరి దగ్గర చేసాపన్న ఆయన నన్ను క్షమించండి అని ప్రభు దగ్గర క్షమాపణ అడిగి మందిరం కట్టడం ప్రారంభించాం. అద్భుతం. కరోనా టైంలో ఏంటంటే ఏ నడిగొడ్లు అయితే నన్ను సేవ జరగకుండా చేయాలనుకున్నా అదే నడిగొడ్లో స్థలం కొని మందిరం కట్టడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడికి మహిమ కలుగాలి. ఎన్నో ఆశ్చర్యకాలు, ఎన్నో అద్భుతాలు, ఇంకా ఎన్నెన్నో జరిగింది. ఎవరెవరింటికి వెళ్తే నేను అడుగు పెడితే నామోస్ అనుకున్నారో, ఎవరైతే వాళ్ళ విలువ చెడిపోతుంది అనుకున్నారో, నా బంధువులు, స్నేహితులు అందరికీ కూడా ఈ చేతులతో బాప్తీసాలు ఇచ్చాను. అందరికీ, మా పెద్దనాన్న గారికి, మా అన్నయ్యకి, మా వదిలికి, మా అమ్మమ్మ గారికి, మా తాతయ్య గారికి, ఇంకా మా పుట్టంతా కూడా నిలబడితే దేవుడు మాట్లాడేవాడు. అక్కడ ఆలతో భావిస్తే దేవుడు వాడుకునేవాడు. రాత్రికి రాత్రి బాప్తీస్తారు, మధ్యాహ్నం బాప్తీస్తారు. అలాగా నా బంధువులు, నా స్నేహితులు అలాగ పరిచయం మొదలుపెట్టాం. దేవుడు సభలు వాడుకోవడం మొదలుపెట్టాడు. టీవీ పరిచయాలు, పుస్తకాలు రాయడం, అనేకమైన కాంప్యూటర్లు రాయడం, ప్రతి సంవత్సరము కొన్ని గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించడం. ఇలాగ దేవుడు ఒక గ్రామంలో చిన్న పరిచర్య, ఆశ్రమ పరిచర్య జరిగింది. ఇప్పుడు 5 ప్రాంతాల్లో సేవ జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. దేవుడు మహాకృపను బట్టి 3 చోట్ల మందిరాలు కట్టడానికి ప్రభు కృప చూపించి 3 చోట్ల కూడా ఎవరి దగ్గర చేసారు. ఒకటే, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్ప. దేవుడే మా ఊళ్ళో ఆ సొంత డబ్బులేంటి మందిరం కట్టి, మా నాన్నతో దేవుడు మాట్లాడాడంట, నువ్వు వెళ్ళి మందిరం కట్టమని అడిగితే 2 స్టేజ్లు అండి, ఇక్కడ ఎలాగే నీకులాగే పైన మందిరం, కింద గదులు కడితే కొంత అప్పు చేసి కట్టాం. అది తీర్చడానికి మాకు ఇంకా అవకాశాలు పొలం వేసాం. పొలం అమ్మడానికి మా ఊళ్ళో ఎవ్వరూ కూడా బేరం రాణించేవారు కాదు. అందుకని బేరం రాణించేవారు కాదు. ఎవరైనా సరే డబ్బు కట్టాలి, రేపు కట్టాలనేటప్పటికి ఆపేసేవారు. చాలా నలిగిపోతే దేవుడు అద్భుతమండి. ఒక ఊళ్ళో చాటింగ్ వేశారు. వాళ్ళ పలకారాన్ని కొట్టుకుంటే 10,000 రూపాయలు పైన. కానీ దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు అంటే, వాళ్ళలో నుంచి ఒకటి వచ్చి 50,000కి వెళ్ళే పొలాన్ని 70,000కి. ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవి కనబడవు, హృదయానికి గోచరము. అంటే ఆ చెరువుల్లో కలిసింది పొలం, ఆయనకు లాభం. కాబట్టి ఆ 3 సెంట్లు 3 కొంచాలను పంపితే మాకు ఎంత అప్పు ఉందంటే 21 లక్షలు వచ్చింది. 3 ఏళ్ళు 21. మా అప్పులన్నీ దేవుడు తీర్చేశాడు. అలాగే దేవుడు ఒక పాపిగా ఈ లోక సంబంధమైన వ్యసనాలతోటి, ఈ లోక సంబంధమైన చనిపోతమైన తలంపులతో ఉన్న నన్ను దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా రక్షించుకున్నాడు. దేవుడికి స్తోత్రం. నేను వాక్యంలోకి వెళ్ళి ముగించేస్తున్నాను, సమయం అయింది. మనం తీసుకున్న వాక్య భాగం ఏంటో తెలుసా? ఆమె ఒక కుమారుని కరును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అను దేవుడు. నేను చెప్తున్న ఒక మాట ఏంటంటే, అమ్మ పిల్లలారా, మనందరం దేవుడి సృష్టి. మనం ఎవరమంటండి? దేవుడి సృష్టం. కులం మత భేదాలు మనుషులకు కానీ దేవుడికి లేదని. దేవుడికి మనం కులం చెప్పగలమా? ఒకవేళ దేవుడికి కుల భేదాలు ఉంటే సూర్యుడు ఒక పక్కన ఒక పొలానికి వస్తాడు. 12 గంటల దాకా ఒక పొలానికి, 4 గంటల దాకా ఒక పొలానికి రావాలి. దేవుడి పొలాలే. దేవుడు ఆయన సృష్టికర్త, ఆయన ప్రేమించే దేవుడు. ఆయన ఎందుకంటాడు, ఆయన మంచి వారి మీదను చెడ్డవారి మీదను ఆయన తన సూర్యకాంతిని
దేవుడు చేస్తున్నాడు. అమ్మా, దేవుడు లోకంలో ఎంతో ప్రేమిస్తున్నాడు. మనం అందరం నశించుకోవడం ఇష్టం లేక ఆయన మనం నశించిపోయి ఒక వ్యక్తికి పాపంలో చనిపోతున్నట్టు పాపంలో పుట్టాం. జన్మతః కర్మతః మన పాపాలు మనం వెంబడిస్తున్నాయి. అదే పాపంలో చనిపోతేనంటండి మన పాపానికి వచ్చే జీతము నరకము, నిత్య నరకం. ఆ నరకంలో నుండి ప్రజలు వెళ్ళిపోతారని దేవుడు మన మీద జాలిపడి ఆ నరకంలో నుంచి ప్రజలు ఏదో విధంగా రప్పించాలి. మనం చేసిన దేవుడే ఈ భూమి మీదకి వచ్చేసాడండి. మన నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేక మనం రక్షించడం కొరకు యేసు అనే నామాన్ని ధరించుకుని లోకానికి వచ్చేసాడు. తన ప్రియకుమారుని లోకానికి ఇచ్చేశాడు. ఆయన వచ్చి మన పాపం మీద మనము చెల్లించవలసిన వేళ మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను, మీకు అర్థమవడం కోసం. చాలా మంది అర్థమైంది. ఇప్పుడు ఈ తమ్ముడు చాలా అప్పుల్లో ఉన్నాడండి. అతను తీర్చలేకపోతున్నాడు ఒక రుణాన్ని. నాకు అతను చూస్తే జాలేసింది. నా దగ్గర డబ్బు ఉంది, నేను ఏం చేశాను తెలుసా? ఇతను ఒక వ్యక్తికి రుణం ఉండడం వల్ల బానిసగా ఉన్నాడు కాబట్టి నేను అతను ప్రేమించి నేను ఏం చేశాను తెలుసా? అతడు రుణాన్ని నేను కట్టేశాను. ఇప్పుడు అతడు ఏమైపోయాడు? బానిసత్వం నుండి విడిపించబడ్డాడు. అతడు తన డబ్బులు కట్టలేదు. అతడు కావాల్సింది ఏంటైతే అతడు బాకీ ఉన్న బానిసగా పనిచేస్తున్న యజమానికి ఏంటి? డబ్బులు కావాలంటే. ఎవరు కడితే ఏంటి? కాబట్టి నా దగ్గర డబ్బు ఉంది, నేను కట్టేశాను. ఏమైపోయాడు? బానిసత్వం నుండి విడిపించబడ్డాడు. అతడు తన డబ్బులు కట్టలేదు. అతడు కావాల్సింది ఏంటైతే అతడు బాకీ ఉన్న బానిసగా పనిచేస్తున్న యజమానికి ఏంటి? డబ్బులు కావాలంటే. ఎవరు కడితే ఏంటి? కాబట్టి నా దగ్గర డబ్బు ఉంది, నేను కట్టేశాను. అతడు ఇప్పుడు ఏమైపోతుంది సార్? బానిస కట్టుల్లో నుంచి విడిపించబడ్డాడు. ఇదే ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చేశారు. పాపానికి వచ్చే జీతం మరణం. కాబట్టి ఈ మరణం అనే శిక్ష నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు విడిపించడానికి, నిత్య నరకాగ్ని అనే శిక్ష నుంచి విడిపించడానికి మన పాపాల నిమిత్తం మనం చనిపోవాలి. మన దేహాలతో చేసిన పాపాల నిమిత్తం, మన చేతులతోటి, మన అవయవాలతో చేసిన పాపంతో మనం చనిపోవాలి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం చేసిన పాపాల నిమిత్తము ఆయన కలువరి గిరిలో బలైపోయి ఆయన జీవాన్ని మనకు అనుగ్రహించారు. ఆయన ఉండే స్థలంలో మనకు అవకాశం ఇచ్చారు. ఆయన అన్నాడు, నేను ఉండు స్థలంలో మీరు ఉండులాగున నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి నివాస స్థలాల వరకు నేను మళ్ళా వస్తాను. యేసుక్రీస్తు మొదటి రాకను మనం జ్ఞాపకం చేసుకుని ఈరోజు క్రిస్మస్ సందడి మనం చేస్తున్నాం. లేకపోతే ఆరాధనలో బలైపోయి ఆయన జీవాన్ని మనకు అనుగ్రహించారు. ఆయన ఉండే స్థలంలో మనకు అవకాశం ఇచ్చారు. ఆయన అన్నాడు, నేను ఉండు స్థలంలో మీరు ఉండులాగున నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి నివాస స్థలాల వరకు నేను మళ్ళా వస్తాను. యేసుక్రీస్తు మొదటి రాకను మనం జ్ఞాపకం చేసుకుని ఈరోజు క్రిస్మస్ సందడి మనం చేస్తున్నాం. లేకపోతే ఆరాధన మనం చేస్తున్నాం. కానీ ఆయన ఏ విధంగా వెళ్ళాడో మళ్ళా అదే విధంగా భూలోకం మీదకే రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన అన్నాడు, ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకుంటారో, ఎవరైతే తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటారో, యేసు రక్తం ద్వారా వారి పాపాలు కడుక్కుని యేసును సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని పరిశుద్ధమైన జీవితం, నీతి క్రియలు కలిగి ఎవరైతే సిద్ధపడి ఉంటారో వారిని యేసుక్రీస్తు వారు తన దగ్గరికి స్వర్గలోకానికి తీసుకెళ్తారు. కాబట్టి ఈరోజు మేము అందించే స్వార్థ ఏంటో తెలుసా? దేవుడు తన ప్రజల, ఎవరి ప్రజలు అంటే మనందరం 100వ కీర్తన ఉంటారు, దేవుడే మనల్ని పుట్టించి మనం ఆయన వారు, ఆయన వైపు. కాబట్టి మన అందరం దేవుడి ప్రజలు. కానీ కుల మత భేదాలు పెట్టుకుంటున్నాము, కానీ దేవుడికి కుల మత భేదాలే, వర్గ భేదాలే. కాబట్టి చిన్న పొట్టి కీర్తన ఉంటారు, దేవుడే మనల్ని పుట్టించి మనం ఆయన వారు, ఆయన వైపు. కాబట్టి మన అందరం దేవుడి ప్రజలు. కానీ కుల మత భేదాలు పెట్టుకుంటున్నాము, కానీ దేవుడికి కుల మత భేదాలే, వర్గ భేదాలే. కాబట్టి చిన్న పొట్టే భేదాలు. ఈ లోకంలో డబ్బు ఉంటే ఒకలాగా చూస్తారు, డబ్బు లేకపోతే ఒకలాగా చూస్తారు. ప్రేమి ఏంటండి, పదవి ఉంటే ఒకలాగా చూస్తారు, పదవి లేకపోతే ఒకలాగా చూస్తారు. కానీ దేవుడు అలా చూడండి. దేవుడు అందరికీ సమానం. దేవుడు అందరినీ ప్రేమతో చూస్తున్నాడు. దేవుడు అన్నాడు, నా ప్రియకుమారుని లోకాన్ని పంపించాను, మీ పాపాలకు విరుగుడుగా యేసు రక్తాన్ని పెట్టాను. ఎవరైతే యేసుని వెంబడించి యేసును ఆరాధించి ఆయన రక్తంతో శుద్ధి చేసుకుంటారో వారికి పరలోక రాజ్యం. కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. యేసు అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? రక్షకుడు. దేని నుండి రక్షిస్తాడు? పాపముల నుండి మనం రక్షిస్తాడు, ప్రతి అతిక్రమ క్రియ నుండి రక్షిస్తాడు. కాబట్టి మనం తెలియజేసిన ప్రతిదీ కూడా యేసు పాదాల దగ్గరికి వచ్చి మనం అడిగితే ఆయన మనం రక్షించి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన మరణం యందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితంగా మనం నీతిమంతులుగా చేస్తారండి. దేవునికి స్తోత్రం. ఇందాక ఒక అతను అన్నాడు కదా, ఎంత ఇచ్చాడండి, ఏమి ఇవ్వట్లేదు. వాక్యం చెప్తుంది ఇది ఉచితం. ఇదేంటండి? ఉచితం. నేను ప్రభు నమ్ముకున్నందుకు ఎవరో నాకు డబ్బులేదు.
నేను ప్రభు నమ్ముకున్న దేవుడు ఉచితంగా దేవుడు నాకు రక్షించాడు, ఉచితంగా పరలోక రాజ్యానికి అవకాశం ఇచ్చాడు. కాబట్టి మీరు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఒక అన్ని కుటుంబంలో పుట్టి లోక సంబంధమైన అన్ని చేసినా నేను చేయలేనంటే ఏమీ లేదు. మొత్తం అని చిన్న వయసులోనే చిన్న వయసులోనే శతబలం నడిచేదాన్ని మా అన్నగారు నేను ఇలాగ ఎన్నెన్నో చేశాం. కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను, ఎవరిని మనం విమర్శించకూడదు. మనకి ఈ లోకానికి పాపాలు తీయడానికి ఒక అధికారం కలిగిన వారు ఎవరంటే యేసుక్రీస్తు వారు. బైబిల్ చెబుతుంది, ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి త్రోవ చూపించలేదు. ఒక గుడ్డివాడికి త్రోవ చూపించాలంటే చూపు ఉన్నవాడు ఉంటేనే ఆ వ్యక్తిని త్రోవ చూపించగలరు. ఈ లోకంలో పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మనుషుడికి పరిశుద్ధతలోకి నడిపించగలడు. అతడు పాపి అయిపోతే, అతని జన్మలో పాపం ఉండి, అతని బ్రతుకులో పాపం ఉండి, అతని కార్యకలాపాల్లో పాపం ఉంటే అతడు పాపి అయిపోయిన దేవుడు లేకపోతే మనిషి లేకపోతే ఒక వ్యక్తి మనల్ని ఎలాగా పరిశుద్ధతలోకి నడిపించలేడు. అది అసాధ్యం. కాబట్టి యేసుక్రీస్తు కన్యక అనగా అర్థం ఏంటండి? పురుషుని ఎరగనది, తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్న కన్యక గర్భవతి కుమారుని కన్ను అతనికి యేసు లేదా ఇమ్మానుయేలు అని పేరు. ఇమ్మానుయేలు అంటే మనకు దేవుడు ఎప్పుడూ తోడుకుంటాడు. యేసు అనే మాటకి రక్షకుడు. ఆయన పట్టుకుంటే దేవుడు మనకు తోడుకుండి నిత్యరాజ్యానికి తీసుకెళ్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. చిన్న ప్రార్థన చేసి దైవ సేవకుడికి